మన మధ్యకు వాక్యోపదేశకులుగా మంచి ఉపదేశకులు అనుభవనీయులైన దాసన్న గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభుపేట దైవ సేవకులందరి తరపున, యేసుక్రీస్తు సంఘము తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో బలమైన ఉపదేశకులు దాసన్న గారు, వారు మన మధ్యకు రావటం మన ఆత్మలకు ఎంతో ప్రయోజనకరం. చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలామందికి అర్థం కాక, అంటే ఆయన పిలిస్తే జనమత్తారంట, ఫాలోవర్స్. ఎవరు మనల్ని సంపూర్ణులుగా చేసి నిలబెట్టగలిగిన ఉపదేశకులో గుర్తించలేని గుడ్డివారిగా ఉండి జనమొత్తారని, ఆయన కావాలా ఈయన కావాలని పిలుచుకుని రెండు దొడ్ల మధ్య పండుకుని ఉన్న గార్ధబొమ్మలాగా ఉంటున్నారు. అయ్యగారిని కూర్చోబెట్టి నేను ఎక్కువ మాట్లాడటం మంచి సమయంలో దైవజనులు యచ్చర గారిని, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా కాలమైంది అయ్యగారు కూడా రావటం సంతోషం. వారిని చప్పట్లు కొట్టి వారిని ప్రవహిస్తాం. సమయంలో అన్నగారు వచ్చి వాక్యాన్ని ఉపదేశించవలసింది. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి దైవజనులు జాకబాయి గారు సేవకులను సమకూర్చి కొన్ని విషయాలు తెలియచేయాలని ఒక గొప్ప ఆలోచన దేవుడు వారికి ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు వారికి అర్పిస్తున్నాను. ఈ సేవకుల సదస్సు ఎందుకు అనంటే, ఇక్కడ కూర్చున్న మనమందరము సేవ అయింది కదా, దేవునిది కదా. దేవుని సేవ దేవుని చిత్తానుకూలంగా ఆయన ఒక కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమావళి ప్రకారంగా సేవ చేస్తే తప్పకుండా మన సేవ పరలోకంలో నిలబడుద్ది. నేను చెప్పే ఈ మాటలు పరలోక రాజ్యంలో మనకు ఇవ్వబడినటువంటి సంఘాలను, ప్రతి వ్యక్తిని ఆయన ఎదుట నిలబెట్టడం కోసమే నేను మాట్లాడతాను తప్ప, ఈ సెమినార్ ద్వారా పాస్టర్ గారు చెప్పే మాటల ద్వారా లేదా కొన్ని సూచనలు సలహాల ద్వారా మన సంఘాలు విస్తరించబడతాయి. 10లోంచి 100లోకి, 100లోంచి 1000లోకి వెళ్ళిపోద్ది. ఓ పెద్ద మందిరం కట్టి ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేసి ఒక గొప్ప నాయకుడిగా మీరు ఉండాలని మాత్రం నేను రాలేదు. ఎందుకంటే ఈ భూమి మీద విస్తారమైన సంఘాన్ని సమకూర్చి ఒక్కరినైనా ప్రభు ఎదుట నిలబెట్టలేకపోతే మన సేవకు సమాధానం మనమే చెప్పాలి. వారి బాధ్యత అంతా మన మీదే ఉండింది. అందుకే సేవకులారా, మీలో అనేక మంది సేవకులు కాకుండా ఉండుట మంచిది. ఎందుకంటే విశ్వాసికి ఒక శిక్షే కానీ సేవకునికి 2 అంతలు ఉంటాయి. అయితే ఈ రోజున దేవుని దాసులుగా మిమ్మల్ని తప్పకుండా దేవుని చిత్తం ఎరిగి మనకు అప్పగించబడినటువంటి సంఘమును, నా దేవుని దాసులారా, మొదటిగా సంఘము ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనేది మన నిర్ణయం. మన ఆశ ఎవరినన్నా చూస్తే అలా ఉండాలనుకుంటాం. పెద్ద విస్తరించబడేటువంటి సేవకులను అనుకరించడం ద్వారా మనము కూడా అలా అవుతామనుకోవడం పొరపాటు. ఇది గ్రహించాలి. ఎందుకంటే దేవుడు ఎవరి కృపను, ఎవరి స్వాస్థ్యాన్ని వారికి పంచి ఇచ్చాడు. కొందరికి 10 ఇచ్చాడు, కొందరికి 5 ఇచ్చాడు, కొందరికి 1 ఇచ్చాడు. 1 ఇచ్చినోడికి 10 ఇచ్చిన దాని మీద ఉండకూడదు. 5 ఇచ్చిన వాడికి చూపు 10 మంది ఉండవు. కానీ ఈ రోజున సేవకుల్లో ఎవరినో మనం చూస్తాం. దేవుడే చెప్పాడు, తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా దగ్గరికి. అసలు యేసయ్య చెప్పాడు ఈ మాట. ఈ సెమినార్ ద్వారా మన సంఘాలు విస్తరించబడతాయి అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డారు. అందుకు నేను రాలేదు, అలా రాను. నా దేవుని దాసులారా, నేను ఎప్పుడూ కూడా మనకివ్వబడిన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఎలా మనము సంపూర్ణం చేసి దేవుని ఎదుట నిలబెట్టే ఆ అనుభవాలు, ఆ మెలకువలు మాత్రమే నేను చెప్పడానికి ఇష్టపడతానండి. సో కనుక ఈ పూట ఇక్కడ చేరినటువంటి దేవుని దాసులారా, మనము ఈ సెమినార్ ద్వారా, ఈ సేవకుల సదస్సు ద్వారా మన సంఘాలు విస్తరించబడిపోతాయి. ఆత్మల పోరాటంలో నువ్వు చెలరేగిపోతావు. ఇక నీ హద్దులు విశాలపరచబడతాయి. నీ మందిరాన్ని 3-4 సార్లు ఇప్పు కట్టి చేసేస్తారు. ఆయా ఊర్ల నుండి 90 ఊర్ల నుండి 150 ఊర్ల నుండి మీ దగ్గరికి వచ్చేస్తారు. ఒట్టి మాటలు అన్నీ అర్థమైపోయి ఉంటుంది. ఒక ఆయన దగ్గరికి 150 ఊర్ల నుంచి వస్తారంటే ఒట్టి మాట. అది చెప్పుకోవడమే, అక్కడంత లేదు అది. ఎందుకంటే ఎదుటున్న సేవకుల కంటే అదే బలహీనత. ఎదుటున్న సేవకుల కంటే సేవకుల సదస్సులో మాట్లాడేటువంటి వ్యక్తి ఏదో గొప్పవాడు అనుకోవాలని ఇలా లేని కూడా చెప్పేస్తున్నారు.
సేవకులు ఫీల్ అవ్వాలి. నీ ఎదుటిన్నవాడు నీకంటే గొప్పవాడు అని అనుకోవాలి. అప్పుడే క్రీస్తు యేసు మనసు మనం కలిగిన వారం అవుతాం. ఈ సత్యం నేర్పడానికి ఏర్పరుచుకున్న చాలా మంది సేవకులు ఉండేవారండి యేసు ప్రభు వారి దగ్గర. తాను ఏర్పరచుకున్నటువంటి వారిని సరైన రీతిలో సమకూర్చి వారిని సిద్ధపరచడానికి అలా వెళ్ళిపోగా 70 మంది మిగిలేరండి. ఒకరోజు యేసయ్య అన్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అని అన్నాడు. అంతే. ఆ మాటకి 58 మంది ఏంటదే అదే 12 మంది మిగిలారన్న. 70 మందిలో 12 తీసేస్తే 58గా 58 మంది. వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ, ఉన్నవాళ్ళు ఎక్కువ. ఆలోచించండి. అది దేవుని మాటే అర్థం కాక సహవాసంలో నుండి వెళ్ళిపోయారు కదా, మనమే పాటి ఆలోచించాలి. నా రక్తమును త్రాగి నా శరీరము తినువాడు నిత్యజీవం కలిగిన వాడు అంటే రక్తాన్ని తాగాల? నర్రపు రాక్షసులు ఏంటి మనం? మనిషి ఆయన మాంసం తినటానికి వచ్చామా మనం? ఏం బోదలరా బాబు అని జంప్ అయిపోయారండి. 58 మంది అయ్యగారులు, 58 మంది దేవుని చిత్తం అర్థం కాక వెళ్ళిపోయారు. ఈ రోజున కూడా కొత్త నిబంధన సంఘంలో యేసుప్రభు వారు వచ్చి సంపూర్ణమైనది చెప్పి ఇలా పరిచర్య చేయండి అని ఒక మార్గం వేస్తే ఆ మార్గమే అర్థం కాక ఇప్పుడున్న మీలో కూడా చాలామంది ఆ తపన, దేవుని తపన ఎంత భయంకరంగా ఉందో ఒక సేవకుని సంపూర్ణంగా చేయటం కోసం. ఎందుకంటే సేవకుడు సంపూర్ణమైతేనే కానీ వారికి ఇచ్చిన సంఘ విశ్వాసులను మనం సంపూర్ణం చేయలేం. ఒక్కటి తేలిగ్గా చెప్తాను వినండి. దేవుని మనస్తత్వం ఏంటో మనకు అర్థం కాకపోతే సంఘాన్ని దేవుని ఎదుట మనం నిలబెట్టలేం. ఆయన మనస్తత్వం చెప్పడానికే వచ్చాను తప్ప మీ సంఘాలు విశాలపరచబడతాయి, అయిపోతాయని చెప్పేది మాత్రం ఖచ్చితంగా బూస్టింగు. అయ్యో, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? ఆయన పిలిచిన దేవునిని తృప్తిపరచాలి కదా, దేవునిని సంతోషపరచాలి కదా, దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ చిత్త సంకల్పమైన సేవను చేసి, ప్రభువా ఇదిగో నువ్వు అప్పగించిన సేవని ఆయన ఎదుట మనం నిలబెట్టడం కోసం ఎవరూ ప్రయాసపడలేదు. అది తెలిసిన దేవుడు ప్రస్తుత కాలం ఉన్న మన కొరకు తపన పడిపోతున్నాడు. ఆయన ఎలా వీళ్ళు అర్థం చేసుకుంటారు? ఎవరిని నిలబెట్టండి సేవకుల సదస్సులో వాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్పడమే. మా సంఘం 10,000 మంది పెడతారు. ఈ మధ్య 10 కోట్లు ఇదా? యేసుప్రభు ఎన్ని కోట్లు కట్టాడేంటి చర్చి? అంటే దేవుని చిత్తం తెలియలేదు. ఆ దేవుని చిత్తం ఒక సేవకుల్లో నింపడం కోసం దేవుడు ఎంత స్ట్రగుల్ పడ్డాడో అది చెప్తాను ఇప్పుడు మీకు. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, సంఘాల ద్వారా, విశ్వాసుల ద్వారా కంటే మన దేవుడు మన ద్వారానే ఎక్కువ స్ట్రగుల్ పడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మన ద్వారా దేవుడు ఇబ్బంది పడుతున్నాడు. ఈ రోజున దేవుని దాసులారా మీకు చేతులు జోడించి చాలా బాధతో, నొప్పితో చెప్తున్నాను. కొంచెం తగ్గించాలి. సో కనుక చాలా బాధతో చెప్తున్నాను, హృదయ వేదనతో చెప్తున్నాను. ఆ వేదన, దేవుని హృదయ వేదన అర్థం చేసుకున్నాం కనుక. ఒకవేళ అర్థం చేసుకుంటే చాలా మంది సేవకులకు మీరే మాదిరిగా ఉంటారు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే సేవకుడు కావాలి. లేరు. ఈరోజు నన్ను మీరు ఏమనుకున్నా పర్వాలేదు. అందుకే జాకబ్ గారు నాకు చెప్పారు, మీరు ఏమనుకున్నా పర్లేదు, వచ్చినా పర్లేదు, రాపోయినా పర్లేదు, మన గురించి దేవుడు బాధపడుతున్నాడు. సేవ అయింది, సంఘం అయింది, పరిచర్య అయింది, వాక్యం అయింది. ఆయన వాక్యం తీసుకున్నాం, ఆయన సేవ తీసుకున్నాం, ఆయన ప్రాణాన్ని తీసుకున్నాం, ఆయన జీవాన్ని తీసుకున్నాం. కానీ ఆయన చిత్త ప్రకారంగా బోధ లేదు, ఆయన చిత్త ప్రకారంగా సంఘాలు లేవు. ఆయన దాసులమైన మన కొరకు దేవుని హృదయం నలిగిపోతుంది. ఎందుకు అనంటే ఒక్క సేవకుడు కూడా దేవుని బాధను, దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదు, ఆలోచించట్లేదు. సరికదా, చెప్పే కొద్దే మనసు కఠినమైపోతుంది. చూద్దాం, ఈ విషయాలే చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 18వ వాక్యం, 17, 18. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? చూడండి, మొదటి మాట. ఈ మాట అంటున్నది ఎవరితోటంటే శిష్యులతో. మీరింకను గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ద్వారా ఇక్కడ కూర్చున్న సేవకులమైన నాతో, మనతో, అందరితో ఈ వాక్యంలో ఉన్న దేవుని బాధను మనం అర్థం చేసుకుందుముగాక.
ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం విశ్వాసులకు కాదండి, 8వ క్షమించాలి, విశ్వాసులకు కాదండి, కంప్లీట్గా సేవకుల కొరకు. సేవకుల గురించి దేవుడు పడుతున్న స్ట్రగుల్, సేవకుని గురించి దేవుని విలాపం, సేవకుని ఎలా తీర్చిదిద్దాలో నా మాటలు అర్థం కావట్లేదు, నా మాటలు గ్రహించట్లేదు. వీళ్ళు సేవకు వచ్చారు, పిలుపు కలిగిన వారి అర్థం చేసుకోకపోతే వీళ్ళ సేవ ఏమవుద్ది, రాబోతున్న భవిష్యత్తు ఏమవుద్ది, గ్రహించలేని మందమత్తులైపోయారని దేవుడు దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అందుకే నేను ముఖమాటలు లేకుండా చెప్తున్నాను, మనలో గురించి చాలా మంది గురించి కూడా దేవుడు బాధపడుతున్నాడు. దేవుని దాసులారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను? ఈ మాటలు మనకు అర్థం కావు, మనకి ఏమీ లేకపోయినా, దేవుని చెప్తే అర్థం కాకపోయినా, ఈ రోజు నీ ఉపదేశంతో నువ్వు కట్టబడ్డావంటే నీ హద్దులు విశాలపరచబడతాయి. దైవజన్ అంటే సంకలు కొడతా ఆమెనంట. చూడండి, ఒక్కళ్ళు కూడా ఆమెనంటలేదు, సైలెంట్ అయిపోయారు మీరు. అయితే ఈ మార్కు సువార్త పేతురు గారు చెప్తుంటే చక్కగా వైవిధ్యభరితంగా, 4 సువార్తల కంటే వైవిధ్యభరితంగా వ్రాయబడిన సువార్త మార్కు సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని సువార్త ఎంత వైవిధ్యభరితమైంది అంటే, మార్కు సువార్త ఆరంభం నుండి ముగింపు వరకు దాన్ని మన స్కాలర్స్ ఏమంటారంటే శాండ్విచ్ గాస్పల్ అంటారు. అంటే ఈ 8వ అధ్యాయం ఖచ్చితంగా సేవకుల కోసమే రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సేవకులను ఏమంటున్నాడంటే ఈ 17, 18 వాక్యాలు చూడండి, మరోసారి చదువుదాం. యేసు ఎరిగి దేవుని దాసులారా, మనం ఆరాధించుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మన స్థితిని, మన పరిస్థితిని, మన సేవను, మన గమ్యాన్ని, మన ఆలోచనలు అన్నీ ఎరిగిన దేవుడు. అది నువ్వు ఎలా సేవ చేస్తున్నావు ఆయన చూస్తున్నాడు. మనం ఏ విధంగా సేవ, ఆయన నియమించిన మార్గంలో చేస్తున్నామా లేదా, నియమాన్ని తప్పిపోయి పరిగెడుతున్నామా లేదా, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆయన వాచ్ చేస్తున్నాడు. చూడండి, ఆయన ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు, మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? వా, జాగ్రత్త. ఎవరు? సేవకులు. 12 మంది శిష్యుల గురించి అంటున్నాడు ఈ మాట. విశ్వాసులకు కాదండి. మనం దీన్ని ఏం చేస్తామంటే, కన్నులుండి చూడరు వారు చూడరని విశ్వాసులకు చెప్పేస్తాం. ఈ మాట విశ్వాసులకు చెప్పలేదు పాస్టర్స్, కేవలం మన కోసం చెప్పాడు. కేవలం యేసు ప్రభు సేవకు వచ్చిన మన అందరితో, మీతో, నాతో, పెద్ద సేవకులందరితో అంటున్నాడు, మీరు గ్రహింపరా అంటే. ఈ మార్కు సువార్త ఏ అధ్యాయమైనా ఒక అధ్యాయంతో దీని పూర్తి సువార్తను, పూర్తి భావాన్ని మనం తీసుకుని రాలేం. ఆ అధ్యాయం 8వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఏమని ఉంటుందంటే, ఆ దినములలో అంటే, ఆ దినాలు ఏంటి? పై అధ్యాయంలో ఉంటాయి. అందుకనే ప్రతి అధ్యాయానికి కనెక్టివిటీ ఉంటుంది. చూడండి, మొదటి అధ్యాయం మొదలుకొని మార్కు సువార్తలో ఉన్న అధ్యాయాలన్నీ ఒక అధ్యాయంలో ఉన్నటువంటి ప్రశ్న మరొక అధ్యాయంలో జవాబు ఉంటుంది. ఆ దినం అంటే ఏ దినాలు? ఆ ఏ దినాలో తెలియాలంటే 7వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ఆ దినముల యందు చదవండి అయ్యా. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేదు కనుక, అదిగో అది ఎవరిని పిలిచాడండి? శిష్యులను పిలిచాడు. ఇక్కడి నుంచి అధ్యాయం ముగించే అంతవరకు కూడా శిష్యులకే టీచింగ్. ఇది స్తోత్రం. కానీ దురదృష్టవశాత్తు సేవకులు, తమ్ముడు, ఇది గాస్పల్గా సేవకులు విశ్వాసులకు చెప్తున్నారు, విశ్వాసులకు బోధిస్తున్నారు. అయ్యో, ఏ మందు ఎలా వాడాలో తెలియనటువంటి గ్రహింపులేని సేవకుల మూక ఎక్కువైపోయింది. అందులో మీరు ఉండొద్దనే ఈ పూట నా మనవి. చూడండి, యేసయ్య బాధపడుతున్నాడు, మీరు ఇంకా గ్రహించలేదా? చూడండి, అరణ్యంలోకి వెళ్ళారు, అరణ్యంలో ఒక 5,000 మంది వచ్చారు. ఇప్పుడు 5,000 మంది ఆకలితో ఉన్నారట. ఆ ఆకలి గురించి, ఆ ఆకలి తీర్చే పని ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు, పిలుపు కలిగిన వారు, దర్శనం కలిగిన వారు, దేవుని కొరకు భార్య పిల్లల్ని అందరినీ విడిచిపెట్టేసి ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నవారు రోజు ఆయన చూస్తారు, రోజు ఆయనతో మాట్లాడతారు, ఆయన పెట్టిందే తింటారు, ఆయన పిలిపే వారిని నడిపిస్తుంది. ఈ రోజున దేవుని బిడ్డ, అమూల్యమైనటువంటి దర్శనం మనకుంది, పిలుపు మనకుంది, సమర్పణ మనకుంది. దేవుని దాసులారా జాగ్రత్త, వీళ్ళందరూ పిలుపు కలిగిన వారు, సమర్పణ కలిగిన వారు, దేవుని కొరకు ఆయన పెట్టింది తింటున్నారు, ఆయన రోజు చూస్తున్నారు, ఆయనతో పండుకుంటున్నారు, ఆయనతోటే ఉంటారు. కానీ ఆయన మనస్సు అర్థం కాలేదు, ఆయన హృదయం అర్థం కాలేదు. చూడండి, ఇప్పుడు యేసయ్య అంటాడు, మీరు వారికి భోజనం పెట్టండి అని అంటాడు. మన దగ్గర ఏమున్నాయి? అయితే దేవుని బిడ్డలారా, దేవుని దాసులారా, ఏమి లేవని అన్నాడు. అయితే ప్రభు కొన్ని రొట్టెలు తీసుకుని, మనందరికీ తెలుసు, కొన్ని రొట్టెలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ పెడతాడు. అయితే అరణ్యంలో ఒక అద్భుతాన్ని చేశాడు. అక్కడ పరిసయ్యులు ఉన్నారండి.
ఆ అద్భుతం చేసినటువంటి చోట, అక్కడ అరణ్యంలో 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి ఆ చోట పరిసయ్యులు కూడా ఉన్నారు. పరిసయ్యులు అంటే ఎవరు? వాళ్ళు యూదులే. ఆ గుంపులో, ఆహారం తిన్న గుంపులో పరిసయ్యులు ఉన్నారు. అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత ప్రభు ఆయన శిష్యులు కలిసి వెళ్తున్నారు. వెళ్ళి ఓ చిన్న ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పరిసయ్యులు మళ్ళా వచ్చేసారండి. అరణ్యంలో అన్నం పెట్టావుగా, అరణ్యంలో అన్నం పెట్టావు, ఇప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం చేయి అంటున్నారు. అది ఇంకో పేర, రెండో పేర అండి. చూడండి, మొదటి పేర అలా ఉంది. చూడండి 11వ వాక్యం నుంచి చూడండి. 11. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి, అది ఇందాకేమో అరణ్యంలో చేసావు కదా, ఇప్పుడు ఆకాశంలో చేయి. చూడండి, అరణ్యము, ఇప్పుడు ఆకాశం. దేవుని దాసులారా జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళు దేవునిని పరిశోధించటం కోసం. ఇప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఆహారం పెట్టావు కదా, వాళ్ళందరికీ ఆహారం పెట్టావు అంటే అర్థం ఏంటంటే, మా మోషే కూడా పెట్టాడు అరణ్యంలో, మోషే కూడా పెట్టాడు, సో నువ్వు పెట్టావు, అలా కాదు అలా కాదు. చూడండి, శోధించడం అనమాట. ఈయన మెస్సయ్యా కాదా, ఈయన దేవుడా కాదా, దేవుడు అని చెప్తున్నాడు, అరణ్యంలో పెట్టాడు, సో కనుక ఇప్పుడు ఆకాశంలో చెయ్యి. అరణ్యం అయిపోయింది, ఆకాశంలో చెయ్యి అంటే ప్రభు. చూడండి, అసలు ఆలోచించండి. తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి అడుగుచున్నారు. చెప్పుచున్నానని వారిని విడిచి మరలా దోణి ఎక్కి, జాగ్రత్తగా వినండి, అక్కడ రొట్టెలు చేశాడు ప్రభు. ఒక అద్భుతం చేశాడు. ఎప్పుడైతే అరణ్యంలో అద్భుతం చేశాడో అదే పరిశీలన వెంటొచ్చి ఆయన పరిశోధించాలని ఇప్పుడు ఆకాశంలో అద్భుతం చేయన్నాడు. యేసయ్య ఒక మాట లేకుండా ఈ తరం అద్భుతాలు జరిగే తరం కాదు అని అనగానే వెంటనే యేసు ప్రభు మాట పిలుపు కలిగిన వాళ్ళు గ్రహించక వాళ్ళల్లో ఒక సణుగుడు ప్రారంభమైంది. వాళ్ళు అడిగారు కదా, అడిగినప్పుడు చేస్తే బాగుంటుంది కదా, అరణ్యంలో చేశాడు, ఇప్పుడు అద్భుతం ఇక్కడ చేస్తే వీళ్ళందరూ మారిపోతారు కదా, మనం కూడా ఇలాగే అనుకుంటాం. చాలా పర్యాలు మనమందరం సేవకులుగా, మన దగ్గర ఉన్న విశ్వాసులు కూడా మనకు అలాగే చెప్తారు. పాస్టర్ గారు ఆయనకు గనక కార్యం జరిగిందంటే వాళ్ళందరూ, ఇంటోళ్ళందరూ మారిపోతారు, బాప్తిసాలు పొందేస్తారు, అసలు వాళ్ళ బంధువులందరూ వచ్చేస్తారు అనగానే మనం పట్టుదలకు ఇంకా చేసేస్తాం. జరగదు, అవదు. దేవుడు కార్యం చేయడు. నా దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు కార్యం చేయడు అని అంటే, ఆయన చేయలేడా? ఆకాశంలో అద్భుతం చేయలేడా? చేశాడుగా. ఆకాశంలో చేశాడు, అగాధంలో చేశాడు, శూన్యంలో చేశాడు, ఎక్కడైనా ఆయన చేయగలడు. కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? వీళ్ళకి వచ్చిన ప్రశ్న, అరే చేసుంటే వాళ్ళందరూ మారిపోదురు కదా, వాళ్ళందరూ ప్రభుని అంగీకరించేద్దరు కదా అనే ఒక, అక్కడ చేశాడు కదా, ఇక్కడ ఎందుకు చేయను అన్నాడు, అక్కడ చేశాడు కదా, ఇక్కడ ఎందుకు చేయను అన్నాడు అని ఆ డౌట్తో ఇప్పుడు యేసు ప్రభు అన్నారు, నడవండి వెళ్ళిపోదామని, తీయండి దోని అనగానే అందరూ దోనిలో ఎక్కారు. దేంతో ఎక్కారంటే ఒక డౌట్తో. చెయ్యొచ్చు కదా. కొన్నిసార్లు మనం కూడా ఇదే డౌట్తో సేవన చేస్తాం. జాగ్రత్త. నా దేవుని దాసులరా, మీ పాదాలు పట్టుకుని మరీ బ్రతిమలాడుతున్నాను. మనం కూడా అనేక పర్యాలు దేవుని చిత్తం లేని దాని కొరకు ప్రార్థన చేసేసి, దేవుడు చేస్తే బాగుండు కదా, మనం హైలైట్ అవుదాం, దేవుడు చేస్తే బాగుండు, వాళ్ళందరూ మారిపోతారు, దేవుడు చేస్తే బాగుండు, వాళ్ళ కులమంతా మారిపోద్దు, వాళ్ళ జాతంతా మారిపోద్దని ఆలోచనతోనే ఈరోజు చాలామంది సేవకులు ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. దయచేసి దేవుని దాసులారా, అద్భుతాల విషయంలో ఖచ్చితంగా మనం దేవునికి రిక్వైర్మెంట్ పెట్టకూడదు. అద్భుతం అనేటువంటిది ఆయన చిత్తంలోనే జరుగునుగాక. హల్లెలూయా. నా దేవుని దాసులారా, మనం అనుకుంటాం సేవ పెరిగిపోద్దని. ఆయన కూడా సేవ అయింది కదా దగ్గర, మన జాకబాయి గారు సేవ అయింది కదా, పెరగాలని ఆయన అనుకోవాలి, కానీ నువ్వు అనుకుంటే ఏం పెరుగుద్ది? చూడండి, ఈ రోజున దేవుని సేవకులమై ఉండి ఎటువంటి మనస్తత్వాలతో ప్రయాణం చేస్తున్నాము. అందుకే దేవుని చిత్తమెరిగిన సేవకులుగా మన సేవను కొనసాగించాలి. స్తోత్రం. హల్లెలూయా. వారు ప్రయాణం చేస్తూ ఉంటుండగా నెక్స్ట్ పేజీలోకి వచ్చారండి. నెక్స్ట్ పేజీలో దోని దిగి అద్దరికి వెళ్తకు, అప్పుడు 14వ వాక్యం ఏమనుందంటే, వారు తినుటకు రొట్టెలు మరచిరి, దోనెలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. అప్పుడు ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని. దైవజనులారా, దైవ సేవకులారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు.
ఈ రోజున ఇక్కడ చేరినటువంటి జాకబ్ గారి ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ పరిచర్లో దేవుని సేవకులు, మన సేవకు సంబంధించినటువంటి ఏవైనా ఒక మాట విందామని వచ్చినటువంటి మనతో దేవుడు సూటిగా నాతో, ఎజ్రా గారితో, జాకబ్ గారితో ఇక్కడ కూర్చుని అందరితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, చూడండి అసలు ఎంత అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూచుకొనుడి. మీరు చూసుకోవలసింది ఏంటంటే, పరిసయ్యుల యొక్క పులిసిన పిండి మీలోనికి వచ్చింది. అంటే లోకం యొక్క పోకడలు మనలోకి వచ్చాయి, లోక సాంప్రదాయాలు మనలోకి వచ్చాయి, లోక ఆచారాలు మనలోకి వచ్చేసాయి. సంఘము దేవుని శరీరము అయితే లోక సంబంధమైనటువంటి ఆచారం. ఈరోజు చూడండి, పెద్ద సభలు పెట్టారు అని అంటే చాలు. ఇందాక మీరు చెప్పారు కదయ్యా, పేరుకు పెంతుకోసు సభలే కానీ ఆత్మ ఉండదు. అక్కడ ఆత్మ ఉండదు. ఎవడో ఒకడు ప్రారంభించాడు. నేను ఆరంభపు దినాలు ఎలా ఉండేది, ఎవరో ఒకరు డ్రమ్ము కొడతా ఉంటే, దైవజనులు ఆరాధన చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ఉండి ఇంత ఎగిరి 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 భాషలతో మాట్లాడి దేవుని స్తుతించేవారు. ఇప్పుడు అయిపోయి భాషలకు బదులుగా యూనిఫామ్ వచ్చింది, చిడతలు వచ్చాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. అందుకే బైబిల్ అంటుంది, పునాదులే పాడైపోతే మీలాంటి నీతిమంతులు ఏం చేయగలరు? ఇలాంటి జాకబ్ గారు ఏం చేస్తాడు? అరణ్య ఘోష తప్ప. దాసన్న ఏం చేస్తాడు? ఇంకా మిమ్మల్ని తొక్కేస్తారు అయ్య గారు. మిమ్మల్ని మీరు చూడండి, ఈ బోధలు చేస్తున్నానని ఇంచుమించు ఈ సంవత్సరం నన్ను రెగ్యులర్గా పిలిచేవాళ్ళు 10-15 మంది మానేశారండి. చూడండి మీరు చూసుకోండి. దేవుని దాసులారా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోలాటం? అయ్యో, తెల్లని వస్త్రాలు ధరించి, విశ్వాసులు సైతం లాల్చీలు ధరించి మోకాళ్ళ మీద కాయలు కాసి ఉండేవి. విశ్వాసులకు వారు ఆరాధన చేస్తుంటే పాస్టర్ గారు అసలు ఊగి ఆ సభంతా భూమి కంపించిపోయేది. ఇప్పుడు మల్లెపూలు వాసన, కనకంబరాల వాసన వాటితో నిండిపోయింది. చాలా ఆవేదన. అందుకే ఆలోచించుకోండి దేవుడు పిలిచిన పని ఏంటి? ఎందుకంటే పులిసిన పిండి వచ్చేసింది. పులిసిన పిండి లోక ఆచారం అంతా దేవుని శరీరం అనబడే సంఘం. దయచేసి కూడలేకపోయినా పర్వాలేదు, అడుక్కుని తిందాం, దేవుని పని చేద్దాం తప్ప లోకాన్ని మన సంఘాల్లోనికి రానివ్వకండి. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి అభిషేకం, అటువంటి అనుభవాలు ఇప్పుడే ఇక్కడే మనం చూసుకోవాలి. దేవుడు లెక్కడబోతు. సంఘం మంది కాదు, మన సొత్తు కాదు. ఇంకా మాట చెప్పాలంటే మన బాబు సొమ్ము కాదు, దేవుని సంఘంలోనికి ఎవరు తీసుకొచ్చాడు ఈ ఆచారాలు? చూడండి, ఇప్పుడు యేసయ్య అంటాడు, మీరు నాతోనే పడవలో ఉన్నారు, మీరు పిలుపు కలిగిన వారు దేవుని ఉపదేశం చేత నింపబడాలి, ఆయన ఉద్దేశం చేత నింపబడాలి, ఆయన సంకల్పం చేత నింపబడాలి. కానీ మీరు పులిసిన పిండి వచ్చేసింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చేస్తే బాగుండును కదా, ఈయన మన అయ్యగారు చేస్తే బాగుండు కదా, ఆకాశంలో ఒక అద్భుతం చేస్తే వీళ్ళందరూ మారిపోదు కదా. చూసారా, ఇప్పుడు దేవుని చిత్తం పోయింది. ఎవరి విషయాలు ఆలోచిస్తున్నారు? పరిసయ్యుల ఆలోచనలు. పరిసయ్యులకు ఏదో చెయ్యాలని దేవుడు. జాగ్రత్త. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారి హృదయములను ఎరిగి, స్తోత్రం. అందుకే దైవజనులారా, సేవను గురించి నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు? నీ సంఘ అభివృద్ధి కొరకు ఏం ఆలోచిస్తున్నావు? నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం దేవుని చిత్తానుకూలంగా ఉందో లేదో ఆయనకు తెలుసు. అందుకే సొంత ఆలోచనలు చేయకండి, సొంత సంకల్పాలు చేయకండి, సొంత అనుభవాలు దిద్దకండి. సంఘము దేవుని సంఘం దేవునిగానే ఉంచండి. ఆయన రాబోతున్నాడు. దేవుని ప్రియులారా, అది మచ్చైనను, ముడితైనను, కళంకమైనను నిర్దోషమైందిగా పెండ్లి కుమారుని ఎదుట అలంకరించబడిన సంఘంగా ఆయన ఎదుట సిద్ధపరిచే సేవకుడివై ఉండాలి. నీవు లేని పని తీసుకొచ్చావా? కోలాటాలు, డ్యాన్సులు, పెంతెకొస్తేనండి. అసలు హోసన్న మేము ప్రారంభపు దినాల్లో వెళితే అక్కడ డేవిడ్ రాజు గారు వాక్యం చెబుతుంటే ఒక మహిమ ఉండేదండి. ఇప్పుడు అదే వేదిక మీద చిన్నపిల్లలతో కూడా డ్యాన్సులు వచ్చేసాయి. చూడండి, అందుకని యేసయ్య అంటాడు, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు చెప్పింది చేయొచ్చు కదా, చేస్తే ఊరు మారిపోతుంది కదా, పరిసయ్యులు కూడా మారిపోతారు కదా, అసలు అద్భుతమైన సేవ జరుగుతుంది. జాగ్రత్త. ఆయన సేవ గురించి మనం కాదు ఆలోచించాల్సింది. అసలు ఆయన మనస్సులో ఏముందో అది నేను తెలుసుకున్నానా లేదా అది గ్రహించడమే సేవకుల పని. స్తోత్రం. చూడండి, ఇప్పుడు వెంటనే ఆయన ఏమంటాడంటే, పులిసిన పిండిని గురించి వాళ్ళది మీలోకి వచ్చింది. స్తోత్రం. నా దేవుని దాసులారా, ఒక్క అమూల్యమైన మాట చెప్తాను, రాసుకోండి. లోక సంబంధమైన ఆలోచనలు మనలోకి రాకూడదు, మన ఆలోచనలే లోకంలో సంచరించాలా. ఎంత దారుణం! అది దేవుని చిత్తమా? అది దేవుని అనుభవమా? ఈ రోజున దేవుని దాసులారా, విలువైన దేవుని పనిలోనికి ఎందుకు లోకం వస్తుంది? ఎందుకు మనుషుల యొక్క ఆలోచనలు నీవు తిప్పుకొడతావనే కదా. మనుషుల ఆలోచనలు వారి నుండి విడిపింపచేసి దేవుని ఆలోచనలోనికి వారు మారుస్తారనే కదా దేవుడు మనల్ని ఎన్నుకున్నది. ఇప్పుడు ఏర్పరచబడిన సంస్థలు సహితం
ఏర్పరచబడినటువంటి అనుభవాలు కలిగిన దైవ సేవకులు అనుకున్న వారు సైతం లోకానుకులోకి వెళ్ళి ఇక్కడ కూర్చున్న మనమందరం భాషలతో దేవునికి ప్రార్థన చెయ్యాలి. లేకపోతే మనం ఫలభరితంగా ఉండలేము. నా దేవుని దాసులారా, మీరు ఆయా డినామినేషన్స్ గురించి వచ్చారేమో. డినామినేషన్స్ మనుషులు పెట్టింది తప్ప దేవుడు పెట్టింది కాదు. దయచేసి నన్ను మన్నించండి. ఒకవేళ దాని గురించి పూర్తి పరమైనటువంటి లేఖన భాగాల సందేశం కావాలనుకుంటే కొరింథీ రాసిన పత్రికలో మొదటి పత్రికలో 14వ అధ్యాయం గురించి సవివరంగా ఎనీ డౌట్ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సిద్ధపడండి. మీరు దేవుని ఆలోచనలు మనం విస్తరింపచేస్తామని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు తప్ప లోకపు మాటలు విని దేవుని ఆలోచన చంపేసి లోకపు అనుభవాలు సంఘాల్లో విస్తరింపచేస్తామని దేవుడు మనల్ని పిలవలేదు. చూడండి, ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అదే పడవలో ఉన్నారు. ఆయన పెట్టిందే కదా ముందు తిన్నా, ఆయన దర్శనం ఉంది కదా, ఆయనతోటే పడవలో నడుస్తున్నావు కదా. అంటే చూడండి, ఒకే పడవలో నడుస్తూ ఒకే దేవుని కలిగి ఉండి ఇప్పుడు దేవుని ఆలోచనలకు భిన్నంగా ప్రయాణం జరుగుతుంది. వీళ్ళందరూ అనుకుంటున్నారు, అయ్యా అన్న, పేతురన్న, జాకబన్న, మన ప్రభు వచ్చేసేస్తే బాగుంది కదా ఒకే పడవలో ఉండి. అసలు ఈ ప్రయాణం ఏం ప్రయాణం? యేసు ప్రభుతో ప్రయాణం కదా. సముద్రంలో ఒకే దోనిలో 12 మంది యేసు ప్రభు తప్ప ఎవరు లేరు కదా, పాస్టర్స్ ప్రభు తప్ప. నా దేవుని బిడ్డలారా, ప్రయాణం అయితే జరుగుతుంది. ఒకే దోనిలో ఉన్నావు, ఒకే దేవునితో ఉన్నావు, కానీ ఆయన ఆలోచనలు ఆయనకి ఆ దేవునికి భిన్నంగా జరుగుతున్నాయిగా. అది ఎరిగి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎరిగి ఇప్పుడు ఏమంటాడంటే, ఇదిగో శిష్యులారా, సేవకులారా, మీరు పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అనగానే వీళ్ళు ఏమంటున్నారు తెలుసండి? ఓహో, మనం రొట్టెలు మరిచిపోయాం. వీళ్ళు ఎందుకు రావటం దోనిలోకి? వీళ్ళ పిలిపి ఏమైంది? ఆలోచించండి. యేసయ్య చెప్పింది ఈ రోజున సేవకులకు అర్థం కావట్లేదు. జాగ్రత్త నా దాసులారా, దైవ బిడ్డలారా, దైవ సేవకులారా. యేసుప్రభు అంటాడు, మీరు పరిసయ్యుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఆ పులిసి ఎప్పుడైతే పిండి అన్నారో రొట్టెలు అనుకుంటున్నారు. యేసుప్రభు రొట్టెల కోసం మాట్లాడుతున్నాడా, వాళ్ళ ఆలోచన కొరకు మాట్లాడుతున్నాడా? అంటే ఇప్పుడు ఆయనతోటే ఉన్న ఆయన బాధను అర్థం చేసుకునే ఒక్క సేవకుడు కూడా ఆ ధోనిలో లేడు. మరి ఇంకెందుకు ఈ ప్రయాణం? ఇంకెందుకు ఈ సేవ? ఏం చేస్తావు ఆ సేవని? ఎలా చేస్తావు ఆ సేవని? దేవుని దాసులారా, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, ఆయనకు భిన్నంగా ఆయనతోనే ఆయన సంఘాన్ని నడిపిస్తాం, ఆయన సభలు పెడతాం, ఆయన కూడికలు పెడతాం, ఆయన ఆరాధన జరిగిస్తాం, కానీ ఆయనకు భిన్నంగా ఆలోచనలు. వెంటనే అప్పుడు ప్రభు ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. నేను ఎందుకన్నానో మీరు ఇంకా గ్రహించలేదా అంటే, ఇప్పుడు పడవలో ఉన్న 12 మంది కూడా దేవుని చిత్తాన్ని గ్రహించని సేవకుల యాత్రిది. ఆ రోజున స్వయంగా యేసు ప్రభు చెబితేనే అర్థం కాలేదు కదా. యేసుని చూడని మనం చదివేసుకున్న మనకేం అర్థం అవుతుంది దేవుని చిత్తం? ఆలోచించాలి. ఈ రోజున ఇక్కడ చాలామంది సేవ దేవునికి భిన్నమైన ఆలోచనలో సేవ జరుగుతుంది, కానీ దేవునికి భిన్నమైన సేవేమో ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. నా దేవుని బిడ్డ, అందుకే ఇందాక రూమ్లో చెప్పాను, మా తమ్ముడికి చెప్పాను, తమ్ముడు నేను సేవ మానేస్తాను, ఏ వ్యాపారమో చేసుకుంటాను అంతే తప్ప ఈ పని నేను చేయలేను. ఎందుకు అనంటే, ఎవరు చూసినా దేవుని బాధను అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఎవరికి తోచింది వాళ్ళు చేసేస్తున్నారు. వీళ్ళ ఆలోచనలు కరెక్టేనా? చూడండి, అప్పుడు వెంటనే యేసయ్య అంటాడు, చూడండి, యేసయ్య అంటాడు, మీరు ఇంకా గ్రహింపలేదా, వివేచింపలేదా, మీరు కఠిన హృదయము. అది ఇప్పుడు సేవకులు డిసైడ్ అయిపోయారు. నా దేవుని బిడ్డలారా, ప్రపంచ ధర్మం, సేవా ధర్మం తప్పిపోయింది కంప్లీట్గా. కారణం మనమే డిసైడ్ చేసేసి. ఒక చిన్న సంగతి చెప్తాను. డిసైడ్ అంటే ఎలా జరుగుతుందో చెప్తాం. మార్కు గారి మేడగది పెంతుకొస్తు దినం అందరికీ తెలుసు. అక్కడ 120 మంది ఉన్నారు. 120 మంది కలిసి ఇంచుమించు 10 దినాల నుండి ఉపవాసం ఉన్నారు. ఉపవాసం దినాన పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడి పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి వచ్చాడు. వచ్చిన వెంటనే వారు భాషలతో మాట్లాడటం మొదలు పెట్టారు. పెద్ద గలిబిలి జరుగుతుంది. ఈ గలిబిలి జరుగుతున్న సమయంలో యెరూషలేములో పస్కా పండుగకు వచ్చారు కనుక ఇంచుమించు 15 దేశాల నుంచి 15 రకాలైన భాషల వారు వచ్చారు. వీళ్ళు పైన ఉన్నారు, వాళ్ళ కింద ఉన్నారు. జాగ్రత్త, చాలా క్రూషియల్ వర్డ్ చెప్తున్నాను. మీ జీవితంలో, మీ సేవా జీవితంలో ఎవరు చెప్పని మాట ఇది. ఇలా చెప్పడానికి నేను అతిశయపట్టలేదండి, ఆవేదనతో చెప్తున్నాను కనుక ఈ మాట అన్నాను. అయ్య గారు నన్ను క్షమించండి ఈ మాట అన్నందుకు. చూడండి, ఇప్పుడు వాళ్ళు పైన ఉన్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు, అని మాట్లాడుతున్నారు. ఈ మాటలకి ఊళ్ళో ఉన్న యెరూషలేములో ఉన్న వేల మంది వచ్చేసారు. వాళ్ళు మెసొపొతామియా వాళ్ళు ఉన్నారు, పుర్గియా వాళ్ళు ఉన్నారు, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
అయితే వారు భాషలతో మాట్లాడుతుంటే వారంతా పామర్లట, విద్య లేని పామర్. వాళ్ళు మాట్లాడుతుంటే దేవుని బిడ్డలారా, వారికి వారి సొంత భాషలో తర్జుమా అయిపోతుందండి. జాగ్రత్త, దేవుడే తర్జుమా చేస్తున్నాడు. ఎలా తర్జుమా చేస్తున్నాడో చెప్తున్నాను నేను. ఇది కూడా మరో సబ్జెక్టు, ఇంకో మూడోసారి వచ్చి ఇది చెప్తాను. అయితే వారు ఏదో మాట్లాడుతున్నారు, వారికి తెలియదు. ఎందుకంటే జాగ్రత్త, భాషల గురించి మీలో కూడా, అందుకనే మరోసారి వచ్చినప్పుడు చెప్తానన్నాను, భాషల గురించి కూడా మీలో చాలామంది, భాష అనగా లాంగ్వేజ్, కానీ అక్కడ ఉన్నది లాంగ్వేజ్ అని రాయబడలే. టంగ్స్ అన్నోన్ టంగ్స్ వేరు, లాంగ్వేజ్ వేరు. లాంగ్వేజ్ అంటే లిపి ఉంటుంది, టంగ్స్ అంటే లిపి ఉండదు. అయితే లిపి లేని మాటలు మాట్లాడుతున్నారు. అని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు కిందన్న 14 రకాలైన భాషలు ఉన్నాయి, వాళ్ళకి తర్జుమా అవుతుంది. ఎందుకంటే వీళ్ళ మాట్లాడేది వీళ్ళకి తెలియదండి. పామరులేళ్ళు వీళ్ళకేమొచ్చు, అసలు వాళ్ళు మాట్లాడతారని సంగతి వాళ్ళకి తెలియదు కదా. అయితే 14 చూడండి. ఓ సంగతి ఏంటంటే, ఈ 14 భాషలు వాళ్ళకే రాదు. గ్రీకు వాడికి మెసపతోమియా భాష రాదు, మెసపతోమియాడికి పృగ్రియా రాదు, పృగ్రియా వాడికి పంపులియా రాదు, వాడికి ఎబ్రి రాదు. 14 రకాలైన భాషలు వాళ్ళకే రాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో ఉచ్చరింపశక్యం కానటువంటి మూలుగుతూ ఉంటే వాళ్ళకి చెవి చేరేసరికి ఎవడి భాషలోనికి వాళ్ళకి తర్జుమా అయిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అసలు వాళ్ళలోనే అయితే వాళ్ళు దేవుని కొంతమంది ఏం చేశారంటే, అర్థమైన వాళ్ళు, అరే వీళ్ళు మన భాషలో దేవుని స్తుతించటం మనం వింటున్నామే, ఇదేమవును అన్నారు ఒక బ్యాచ్. ఇక రెండో బ్యాచ్ గురించి చెప్తాను నేనండి. రెండో బ్యాచే ఎక్కువ ఉంది ఈ రోజున ప్రపంచం. రెండో బ్యాచ్ ఏమంటున్నారంటే, వీళ్ళు కొత్త మద్యం తాగేశారు, ఫుల్గా మందు కొట్టేశారు. నిజమా? వారు మందు తాగేయడం నిజమా? సెటిల్ అయిపోయారు. దే ఆర్ సెటిల్డ్. వాళ్ళు మద్యం తాగేశారు. నిజమా? ఎంత ఆవేదన ఇది. ఎవరు సెటిల్ చేయమో వాళ్ళైతే, ముందోళ్ళు అయితే ఇదేమోగునో మనకు తెలియదు అన్నారు. బెటర్, పరిశుద్ధాత్మల గురించి, అన్య భాషల గురించి మీ డినామినేషన్స్ మీకు ఏం నేర్పాయో దాని గురించి సరైన అవగాహన లేకపోతే మనం అవగాహన లేని ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, అంతే తప్ప డిసైడ్ చేయకూడదు. ఈరోజు డిసైడ్ చేసేసారయ్యా, ఇది దెయ్యాల బోధ, ఇది గలిబిలి, ఇది భాషలకు అర్థం చెప్తేనే కానీ ఎవడు చెప్పాడు నీకు? చూడండి, వీళ్ళు సెటిల్ అయిపోయారు. మీరు అది చూడండి అయ్యా, చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం, సెటిల్ అయిపోయారు వీళ్ళు. 2వ అధ్యాయం చెప్పండి, కొత్త మద్యం అనే మాట ఉంటుంది చూడండి. ఆ మాట చదివి 13వ వాక్యం చూడండి. 2:13 అపోస్తుల కార్యాల గ్రంథం 2:13. కొందరైతే, మై డియర్ పాస్టర్స్, అందరూ కాదు కొందరు, వీరైతే కొత్త మద్యము అంటే తాగేశారని. నిజమా? మనం అందామా? అంటే నీకు తెలియని దాని గురించి నువ్వు ఇలా సెటిల్ అయిపోతావా? సేవకులారా, దయచేసి ఆలోచించండి. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. నీకు తెలియని దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది కదా. కానీ సెటిల్ చేసేసారు వీళ్ళు. ఏం చేశారు? తాగేశారు. అయ్యో, 10 దినాల నుంచి భోజనం లేకుండా దేవుని నింపుదల కొరకు దేవుని వాగ్దానం ప్రభువు చెప్పాడుగా, వెళ్తూ చెప్పాడు కదా, కనిపెట్టండి, తండ్రి వలనైన వాగ్దానం మీరు పొందు వరకు యెరూషలేమును విడిచి వెళ్ళకండి అంటే, వారు దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మని కోసం వారు కనిపెట్టి ప్రార్థన చేస్తే 10 రోజులు ఫుల్గా తినేసిన వాళ్ళకి ఏమర్థమవుద్ది? ఫుల్గా తినేసి ఒళ్ళు పెంచి శుభ్రంగా సరదాగా విశ్వాసులు ఇచ్చిన కానుకలతో మేసి రకరకాలైన విలాసాలు చేసి వీళ్ళకేం అర్థమవుద్ది? చూడండి, అంటారు కింద నుంచి అంటారు. కొందరు 2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపులు వచ్చిన 1000 మంది, 5,000 మందో 10,000 మందో వచ్చారండి. ఇంచుమించు 10-15 వేల మంది వచ్చారు. వస్తే అందులో సగం బ్యాచ్ ఏమన్నారంటే, ఇదేమవునో మనకు తెలియదు. రైట్, బాగుంది అయ్యగారు, ఈ మాట కొంచెం సజావుగా ఉంది. అందుకని సేవకులుగా మనం నోరు విప్పి మాట్లాడితే కొంచెం సహేతుకంగా ఉండాలి. కానీ ఈ రోజున సహేతుకం కానిది అని బోధన కూడా సెటిల్ చేసేస్తున్నాను. భాషలు లేవు. దేవుని కార్యాన్ని ఎలా మార్చేశారు, దేవుని చిత్తాన్ని ఎలా, ఇటువంటి సేవకులు ఉన్నారు. అర్థం కాక దేవుని చిత్తం, దేవుని గుండె బాధ అర్థం కావట్లేదు, ఆంతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆయనేమో మాట్లాడేదేమో పరిశీలు వ్యతిరేకంగా ఉన్నారు. మనకే పరిశీల ఆలోచన మీ హృదయాల్లో నింపుకోకండి. పరిశీల ఆలోచన ఎటువంటిదంటే పులిసిన పిండితో సమానం. పులిసిన పిండి గురించి చేసే చెప్పాడు కదా, ఇంతైనా మొత్తం మీ హృదయాన్ని, మీ పిలుపుని అన్నిటినీ పాడు చేసేస్తుంది. అందుకని సేవకులు మరోసారి పాదవందనం చేస్తున్నానండి. లోకాన్ని మన సంఘంలోకి ఎంత తీసుకురాకండి. ఇంత తీసుకొచ్చామంటే సంఘమంతా పాడైపోద్ది. ఒక ఆయన ఆర్థికపరమైన ఇబ్బందుల కోసం సంఘంలో చీటీలు మొదలెట్టాడండి. చీటీలు, మీరు ఒకేసారి కానుకలు ఇవ్వలేరు కనుక
ఒక 10 మంది 20 మంది కలిసి గ్రూపులుగా ఉండండి. మీరు నెలకింత ఒక 200 300 చీటీ కడితే అది పాడి ఆ వ్యక్తి తరపున ఈ 10,000 20,000 కానుకొస్తే దేవుని మందిరానికి ఇచ్చేయండి, మన అప్పులు తీర్దాం. చూసారా బలవంతంగా. ఇప్పుడు అది ఏమైందంటే రాను ఒక్కొక్కలే ఒకేసారి ఇంచుమించు 800 మంది వెళ్ళిపోయారు. జాగ్రత్త. బైబిల్ చెప్తున్న గొప్ప సంగతి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, లోకము పులిసిన పిండి. ఆ పులిసిన పిండి పొరపాటున పరిశుద్ధమైన పరిశుద్ధమైన అసలు సంఘం అంటే క్రీస్తు శరీరం కదా గారు, మనందరూ తెలుసు కదా. సంఘం అనగా క్రీస్తు శరీరం. మరి క్రీస్తు శరీరంలోనికి పరిశుద్ధమైన సంఘంలోనికి పులిసింది లోకం రావటం ఏంటి? లోకం దేవుని ఆత్మతో నింపబడాలి, లోకం సువార్తతో నింపబడాలి, లోకం దేవుని చిత్తంతో నింపబడాలి. హైదరాబాద్లో సేవ మొదలెట్టాడయ్యా. ఇప్పుడు ఆయన దగ్గరికి 60,000 మంది వస్తున్నారు. మొదలుపెట్టు 10 నెలలు కానీ సంవత్సరం లోపు పాస్టర్ గారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. 60,000 మంది వస్తున్నారు. ఎంతమంది కోసం కన్నీళ్ళు కార్చి ఉంటాడు ఇతను? ఎంతమందికి సువార్త చెప్పి ఉంటాడు ఇతను? చూడండి, ఇక్కడ సేవకులు నలిగిపోతున్నారుగా, పల్లెటూరులో నలిగిపోతున్నారుగా. నా దేవుని బిడ్డల సేవను ఎలా మార్చేశారు? ఎంతమందికి ట్రాక్స్ పంచాడు, ఎంతమందికి సువార్త చెప్పాడు, ఎన్నిసార్లు ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకుని, ప్రభువా ఈ హైదరాబాద్ నగరంలో నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి, దయచేసి పంపించని ఎన్ని ఉపవాసాలు ఉండి ఉంటాడు. జీవితంలో కొన్ని రోజులు ఉపవాసంతో ఉంటేనే కానీ ఒక ఆత్మను మనం సంపాదించలేకపోతున్నాం. చూడండి, పెట్టి 10 నెలలు అయింది, 60,000 మంది వస్తున్నారు. ఏమందాం దీన్ని? ఏమందాం? దాన్ని చూసి ఇప్పుడు పెంతుకోస్తు సంఘాల్లోకి వచ్చేస్తుంది. అది మనం కూడా లైటింగ్ పెడితే, మనం కూడా సూటు బుట్ట అయ్యగారు ఇందాక చెప్పారు కదా, తొడలు మేసాలు దిబ్బి తొడలు. జాగ్రత్త, నీ మేసాలు గొరిగించబడతాయి, నీ తొడలు పగిలిపోతాం గ్యారంటీ. నా దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇప్పుడు పరిచయల్ది పడవలోకి వచ్చేసింది. ఈ పడవ క్రీస్తుతో ప్రయాణం, ఈ పడవ దర్శనం, ఈ పడవ ప్రతిష్ట, ఈ పడవ పరిశుద్ధమైంది. అందులో ప్రభు ఉన్నాడు, ప్రభు పిలుపగలిగిన 12 మంది ఉన్నారు. ఈ పడవే లోకానికి ప్రత్యేకం. ఈ పడవలోనికి ఏమొచ్చిందంటే పులిసిన పిండి వచ్చింది. దాన్ని జాగ్రత్త చేయడం కోసం యేసయ్య మాట్లాడుతున్నారు. మీరు ఇంకా గ్రహించలేదా? బాబు పులిసిన పిండి రానివ్వకుండా అంటే ఏళ్ళు అంటున్నారు. మనం రొట్టెలు మర్చిపోయాం కదా అరణ్యంలోయి, అందుకు ఆ రొట్టెల గురించి ఇప్పుడు ఈయన మనల్నే అంటున్నాడు. అందుకంటున్నాడు ఈయన. అంటే ఒక సేవకుడికి, పిలుపు కలిగిన సేవకుడికి యేసయ్య హృదయం అర్థం కాకపోతే ఎలా? అందుకే ఆయన బాధతో అన్నాడు, మీరు ఇంకా గ్రహించలేదా? అందుకనే దేవుని దాసులారా, నేను మరోసారి చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుని చిత్తమంతా దైవ గ్రంథంలోనే ఉంది. దైవ గ్రంథాన్ని చదవవలసిన రీతిలో చదవండి. స్తోత్రం. మనం నేర్చుకున్న బోధో లేదా మనకున్న పునాదో, మనకేసినటువంటి ఆ పూర్వపు అనుభవాలను పక్కన పెట్టి అసలు బైబిల్లో ఏముంది, దేవుని చిత్తం ఏముంది నేర్చుకుందామని చదవటం ప్రారంభిస్తే, నేను కూడా ప్రారంభం నేను పాడితే ఏసన్న అనుకునేవారండి, వచ్చేవారు. అలా సేవ చేయాలనుకునేవాడిని, చేస్తే అలా సేవ. మీరు కూడా అంతే, చాలామంది అలాగే అనుకుంటారు. ఎవరైతే బాగా వాడబడుతున్నాడో అలా మారిపోవాలని అనుకుంటాం. పొరపాటు. ఆయన వేరు, నువ్వు వేరు. మన పిలుపు వేరు, ఆయన పిలుపు వేరు. స్తోత్రం చెప్దాం బిగ్గరగా. ఆయన స్థలం వేరు, మన స్థలం వేరు. ఆయన దృక్పథం వేరు, మన దృక్పథం వేరు. దేవుడు ఈ 120 మందిని ఒక చోట నుంచి ఆయా చోట్లకు పంపించాడు. నా దేవుని దాసులరా, మనం ఆరాధించు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సేవలో ఒక్క ఆత్మ కొరకు ఎంత కష్టపడ్డాడో తెలుసా మీకు? ఆ విషయం తెలుసా? ఇదే మార్కు సువార్తలో ఉంటుంది, అది కూడా కొంచెం చెప్తాను వినండి. 5వ అధ్యాయంలో ఉంటుంది. 5వ అధ్యాయంలో నా దేవుని దాసులారా, ఓసారి సడన్గా 12 మంది శిష్యులు అన్నాడు, బాబు పడవ సిద్ధం చేయండి అన్నాడు. ఎందుకు ప్రభు అన్నారు? అద్దరకు వెళ్దాం అని అన్నాడు. అద్దరక, అలాగే అక్కడ ఆ ప్రాంతం అంతా సువార్త చేద్దామని అనుకుని వీళ్ళంతా బయలుదేరారండి. ఇప్పుడు ఆ గలిలయ సముద్రంలో పడవ వెళ్తుంది, 12 మంది ఉన్నారు. మధ్యలో చాలా తుఫాన్ వచ్చింది. ఎంత తుఫాన్ అంటే అంత తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు వారు ఆ తుఫాన్ని గద్దించారు. అంతే తప్ప తుఫాన్లో ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి వెళ్దామనే మాట రాలే. సరే, వెంటనే వీళ్ళకి అర్థం కాలే ఈయన ఎవరో అని అనుకున్నాడు. వెళ్ళిన తర్వాత ఆ సముద్రం, ఆ పడవలో నుంచి కాలు మోపగానే, సముద్రంలో నుంచి కాలు బయటెట్టగానే సమాధులు ఉన్నాయి. సముద్రము, సమాధులు. ఆ సమాధుల్లో ఒకడు యవనస్తుడు తనను తాను గాయపరుచుకుని దెయ్యం పట్టి, శాన్ అనే దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి కనపడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. స్వస్థపరిచి ఇప్పుడు అంటాడు, నడవండి వెళ్ళిపోదాం అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని దాసులారా, ఒక వ్యక్తి కొరకు దేవుడిచ్చిన ప్రాధాన్యత. మనమేమో ఎంత చాలా డేట్ ఇవ్వక మునిపే ఎంతమంది వస్తారు? ఒక ఆయన అంటాడు ఇంచుమించు 50 యూరోలో పోస్టర్లు సతికించాలి. ఈ స్టేజ్ ఇలా ఎంత ఉండాలి? స్టేజ్ కొలతలు చెప్తున్నారు అయ్యగారు. ఎవరు? స్పీకర్స్. వాళ్ళు స్పీకర్స్ కాదు, ఖచ్చితంగా పులిసిన పిండిని తీసుకొచ్చే సేవకులు. మీ కొంపలు ముంచేస్తారు ఖచ్చితంగా. ఎస్, వాస్తవం అయ్యగారు, నిజం. చూడండి, యేసు ప్రభు అంటాడు, ఇదిగో నడవండి వెళ్దాం. ఎక్కడికి? సేవ చేసేస్తాను అనుకుంటా, ఊరినే మార్చేయడానికేమో. ఆ ఊరు మొత్తం ఆ ప్రాంతం అంతా మార్చేయడానికి, దెక్కపల్లి ప్రాంతాన్ని మార్చేయడానికి వెళ్ళమన్నాడు. వెళ్తున్నానండి.
సముద్రంలో గొప్ప తుఫాన్ వచ్చింది. ఎందుకులే వెనక్కి వెళ్ళిపోదాంలే, నో. ఒక వ్యక్తిని రక్షించడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు తుఫానును కూడా ఎదిరించి నడుస్తున్నాడు దేవుడు. స్తోత్రం. ఒక వ్యక్తి పట్ల, ఒక ఆత్మ పట్ల, ఒక ఆత్మ నశించు, అదేమన్నది గ్రూప్ కావాలి, మన గ్రూప్ కావాలి అంతే. చూడండి, వెళ్ళిన తర్వాత అక్కడ సమాధుల్లో ఉన్నవాడిని స్వస్థపరిచి ఇప్పుడు అంటాడు మరలా వెళ్ళిపోదాం అన్నాడు అని అంటాడు. చూడండి, వచ్చేస్తున్నారు. ఒక వ్యక్తి కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడో మన ప్రభు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అర్థమైతేనే తప్ప మనం సరైన సేవ చేయాలి. అందుకనే ఇక్కడ అంటాడు, దేవుని దాసులారా మీరు ఇంకా నువ్వు గ్రహించలేదా అని ఏమంటాడంటే, మీరు 18వ వాక్యం చూడండి, 18, మీరు కన్నులుండియు, అది ఇది ఎవరికి చెప్పిన మాట అండి? సేవకులకు చెప్పిన మాట. ఇది విశ్వాసులకు చెప్పిన మాట కాదు. అంటే సేవకుడు కన్నులుండి కూడా చూడలేని సేవకులు ఈ రోజున 90% ఉన్నారు. అందులో మీరు ఉండకూడదనే ఈ ఉపదేశం చెప్తున్నాను. కన్నులుండి చూడరా, అందుకనే ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే, వీళ్ళు మనోనేత్రాలు మూయబడ్డాయి, నా చిత్తం తెలియట్లేదు. నా చిత్తం తెలియని వాళ్ళు సేవ చేస్తే ఎలా ఉంటుందో ఆ ప్రమాదాన్ని గ్రహించి ఇప్పుడు వీళ్ళ కన్నులు తెరిపించబడాలని ఒక గుడ్డోడిని తీసుకొచ్చాడు. అది ఈ గుడ్డివాడిని స్వస్థపరిచింది అద్భుతం చేయటం కోసం కాదు. ఇందాక చెప్పాను కదా, ఈ 12 మందిని సరి చేయటం కోసం గుడ్డివాడిని బాగు చేస్తున్నాడు దేవుడు. యేసుప్రభు వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చాయో సేవకులు బట్టి చూడండి. దేవుని దాసులారా, ఇక్కడ రాయబడిన మాట అదే. చూడండి, మీరు ఇంకను గ్రహింపలేదా? కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా. నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని? ఆయన నడుగగా వారు 7 అనిరి. అందుకాయన చూడండి, ఈ 5వ పేరాలో దేవుడు అంతా సేవకుల్ని గ్రహించండి అని బ్రతిమలాడుతున్నాడు. చివరి ముగింపు మాట కూడా, మీరు ఇంకను గ్రహింపలేదా? నేత్రాలుండి మనస్సు గ్రహించే హృదయ నేత్రాలు లేవు కనుక ఇప్పుడు వీరికి అర్థమయ్యేటట్టుగా ఒక కార్యాన్ని చేయాలని అంతలో అని రాయబడింది. అంతలో ఒక గుడ్డివాడి దగ్గర బెత్సైదా వచ్చిందంట. చూడండి, ఒక ఊరు వచ్చింది. అంతలో అంటే యేసయ్య నడుచుకుంటూ, అయ్యా మీరు ఇంకా గ్రహించరా, మనం ఎన్నో రొట్టెలు చేశాం కదా, రొట్టెల కోసం కాదు, ఈ పడవలో రొట్టెలు చేయగలను, అరణ్యంలో రొట్టెలు చేయగలను, 7 గంపలు కాదు ఎన్ని గంపలైనా నేను ఎత్తగలను. అయితే నేను మాట్లాడింది రొట్టెల కోసం కాదు. ఆ పరిశీలక అనుభవాలు మీలోనికి రాకూడదని నేను మాట్లాడుతుంటే మీరు గ్రహించట్లేదు. కనుక మీరు గ్రహించాలి, మీ నేత్రాలు తెరవబడాలని ఇలా మాట్లాడుకుండేలోగా బెత్సైదా అనే ఊరు వచ్చిందంట. స్తోత్రం. ఆ శిష్యులు ఊరు వచ్చింది. ఆ ఊరిలో ఇది చెప్పేసి నేను ముగిస్తాను. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ ఆయన యొద్దకు ఒక గుడ్డివాణిని తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గుడ్డివాణి పట్టుకొని ఇదేంటి, ఊరి వెలుపలకు తోడుకొని పోయి కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుచున్నదా అని ఆయన అడుగగా వాడు కన్నులెత్తి. వేరే పెద్ద సేవకులు చూసి దేవుని చిత్తాన్ని మర్చిపోకండి. దేవుడు మన కోసం ఆలోచించిన ఆలోచనలు వదిలేయకండి. ఎవరైనా సర్వసాధారణంగా చెప్పేస్తారు. అదే కదా ఇందాక వాళ్ళు అన్నది, ఈ పరిశీలన అడిగింది నువ్వు చేస్తే ఊరే మారిపోద్ది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ గుడ్డోడిని మార్చేసాడు అనుకోండి యేసుప్రభు, ఊరు మారిపోద్ది కదండి, మారిపోద్ది కదా. కానీ ఎక్కడికి తీసుకెళ్ళాడు? అంటే ఊరు వెలుపులే చేస్తాడా, ఊరిలో చేయడా ప్రభు? ఊరిలో చేయడా? ఇది మనం ఆలోచిస్తామని మన కోసం పాఠం. 8వ అధ్యాయం అంటే సేవకుల కోసం పాఠం. నా దేవుని దాసులారా, ఇప్పుడు ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళాడు అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక సేవకుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే అది ఊరికి లాభం. ఒక సేవకుడు దైవ చిత్తాన్ని తెలుసుకోకుండా ఊరిలో పనిచేస్తే ఊరికే నష్టం. అది అర్థం కాలేదంటే అర్థం కాదా కదా. ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు, వినపడలేదు, ఒక దైవజనుడు దేవుని చిత్తం అర్థం కాకుండా మూయబడిన నేత్రాలతో ఊళ్ళో సేవ చేస్తే ఊరికి ప్రమాదం సేవకుడి వల్ల. దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి దైవజనుడు మనోనేత్రాలు తెరవబడితే ఆ ఊరికి ప్రయోజనం. ఊరి ద్వారా అద్భుతాలు ఈ సేవకుని ద్వారా. మీకు నేను పేతురుని చెప్తాను, అలాగా
యోహాను చెప్తాను, ఫిలిప్పుని చెప్తాను, ఫిలిప్పుని బట్టి ఫిలిప్పి ఆ పట్టణమే మారిపోయింది. ఇంకో మాట చెప్తాను వినండి. ఎలీషా, పూర్వపు దినాల్లోకి వెళ్దాం. ఎలీషా దైవజనుడు, అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. మొన్న మీ ఊర్లో చెప్పాను కదా తమ్ముడు, ప్రార్థన చేస్తున్నాడండి. అయితే సిరియన్లు ఇశ్రాయేల్ మీద, చాలా చిన్న దేశం అని చెప్పేసి ఇశ్రాయేల్ని మ్యాప్లోంచి తీసేద్దామని, నేటికి పోరాటం అదే కదా, గల్ఫ్ పోరాటం, మ్యాప్లోంచి తీసేద్దామని పలుమార్లు వస్తాడు. పెద్ద సైన్యాన్ని వేసుకుని, భీకర సైన్యాన్ని వేసుకుని, బలమైన సైన్యాన్ని వేసుకుని, భయంకరమైన సైన్యాన్ని వేసుకుని అస్తమాటు ఇశ్రాయేలీల మీదకి వస్తాడు. ఓడిపోయి వెళ్ళిపోతాడు. పలుమార్లు అలా జరుగుతుందట. ఇదేంటి, వాళ్ళన్నది కొంచెమేగా, మనం ఇంత బల సంపత్తితో వెళుతున్నా వాళ్ళ మీద అపజయం ఎందుకు వస్తుంది అని రాజుగారికి ఒక డౌట్ వచ్చింది, సిరియా రాజుకి. మనలో ఎవడో రహస్యాలు మీకు అందరికి తెలుసు కనుక ఎవడో చేరవేసేస్తున్నాడని ఓ మీటింగ్ పెట్టాడు. సోల్జర్స్ లేదా సైనికులారా, శతాధిపతులారా, మనలో ఎవడో ఇశ్రాయేలు దేశానికి పక్షం వహించి రాజద్రోహం చేతను ఎవడో మనకు యుద్ధ సమాచారం అంతా ముందే వాళ్ళకి చెప్పేస్తున్నారు కనుక మన మీద వాళ్ళు గెలుస్తున్నారు. ఎవరది అని అడిగితే అందులోంచి ఒక సేనాధిపతి లేచి ఏమంటాడంటే, రాజా నన్ను మన్నించండి, మనలో నుంచి ఎవడో సమాచారం పెట్టట్లేదు, కానీ ఇశ్రాయేలు దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు. సేవకుడు అనగా మనోనేత్రాలు తెరవబడి దేవుని పిలుపు, దేవుని దర్శనం అర్థమైనటువంటి సేవకుని ద్వారా ఆ సేవకుడు ఉన్న గ్రామానికే ఆశీర్వాదం. మా తండ్రి గారు మంచి పరిచర్య చేసేవారండి. కోండకుంట మాది, గోపాలపురం కాదయ్య గారు. కంప్లీట్గా విగ్రహారాధనతో నిండిపోయి ఉండేది. కోండకుంట అనే ఊరు విగ్రహారాధనతో నిండిపోయి ఉండేది. ఆయన ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ వాక్యం చదువుతూ వాక్యానుకూలమైన పరిచర్య చేసేవాడండి. అలా మేము చిన్నప్పుడు విగ్రహారాధనతో నిండిపోయిన ఆ ఊరు నేడు ఈరోజు మా ఊర్లో ఉన్న విగ్రహాలన్నీ పాడుపడ్డాయి, మూతపడ్డాయి. అసలు విగ్రహారాధనే లేదండి. ఒక దైవ చిత్తం ఎరిగి మనోనేత్రాలు తెరవబడి దేవుడు సేవకుని పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో అది తెలుసుకోవాలి. ముందు ఎరగదీసేయడం ముఖ్యం కాదు. లేనిపోని మర్మాలు, లేనిపోని తప్పుడు బోధలు, లేనిపోని అనుభవాలు ఇవన్నీ చెప్పేసి ఆహా పాస్టర్ అంటే పాస్టర్ అనుకునే సేవ అసలు దేవుడు ఒప్పుకోడు. దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఉండాలి. స్తోత్రం. చూడండి, ఇప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే, గుడ్డివాడిని అంతమందిలో చేసేస్తే ఎంత పేరు అయ్యారు? ప్రభువుకి పేరు, వీళ్ళకి పేరు కదా. అసలు వీళ్ళు ఆగుతారా? మా ప్రభు అంటే అసలు చేసినోడు బాగానే ఉంటాడు, వీళ్ళు ప్రభువులు అయిపోతారు. మీరు చూడండి, హీలింగ్ స్పీకర్స్ అంతా ఇంతే కదా, హీలింగ్ స్పీకర్స్ అండి, అందరు ఇంతేగా. చూడండి, ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఊరి వెలుపలకు తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, కన్నుల మీద బురద వేసి ఉమ్ము వేశాడంట. బురద వేసి ఉమ్ము వేశాడు. ఈ ఉమ్ము వేయటం అనేది వేరే సబ్జెక్టు, జాగ్రత్త. ఉమ్మి వేశాడు. మనోనేత్రాలు వెలిగించబడిన దేవుని సేవకుడి మీద, ఆ పని మీద రేపు ఉమ్ము వేయబోతున్నాడు దేవుడు. అదే దానికి గుర్తు. ఫూ అని కళ్ళ మీద ఉమ్మేశాడంట. అసలు ఉమ్ము ఎప్పుడు వేస్తాం అయ్యారు కదా, ప్రకటన గ్రంథంలో ఉంది కదా, సంఘాన్ని వేస్తాడట. అంటే ఇప్పుడు కళ్ళు తెరవని, దైవ చిత్తం ఎరగని ప్రతి సేవకుడి మీద రేపు ఉమ్మి. ఎందుకంటే ఇది సేవకుల పాఠం, అద్భుతం కోసం చేసిన పాఠం కాదు. జాగ్రత్త. నా దేవుని దాసులారా, ఇప్పుడు జరుగుతున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, ఇప్పుడు వీడు అంటాడు, ఇంత ఉమ్మేసి ఇంత చేసి నీకేమైనా కనపడుతుందా అంటే, ఓ కనపడుతుంది అన్నాడు. సేవకుల స్థితి ఎలా ఉంది? ఓ కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది అన్నాడు. బాబు ఏం కనపడుతుందో చెప్పన్నాడు. ప్రభువా, నాకు చెట్లు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నాయి. మనుషులేమో చెట్లులా కనపడుతున్నారు, చెట్లేమో ఇంకెందుకు ఈ చూపు అంటే ఈ 12 మంది పరిస్థితి ఎలా ఉంది? జాగ్రత్త. ఈ రోజున సేవకుల పరిస్థితి లాగే ఉందండి. ఆయన చెప్పేది ఒకటి, మనం చెప్పేది ఒకటి. ఆయన చేయమన్నది ఒకటి, మనం చేస్తున్నది ఒకటి. ఈ రోజున కొత్త నిబంధన సంఘం అంతా ఇదే. క్రొత్త నిబంధన సంఘం అంతా ఇదే. వాస్తవం. మొన్న ఎక్కడో చెప్పానండి, ఈ పెద్ద పెద్ద వేల సంఘాలకు నేను వ్యతిరేకనండి. దేవుడు కూడా వ్యతిరేకే, ప్రభు అయిన యేసు వ్యతిరేకి. మా సంఘం 10,000, మా సంఘం 20,000, మా సంఘం 3 లక్షలు. దేవుడు వ్యతిరేకి దీనికి. మీరు చూసుకోండి, బైబిల్ అంతా చాలా అర్థం కాక అందుకని ఉమ్మేసాడు పాస్టర్ గారు. ఉమ్మేసాక కూడా, ఒరే నీకేమైనా కనపడుతుందంటే, ఓ కనపడుతుంది. మనుషులు కనపడుతున్నారు కానీ వాళ్ళు చెట్లులా. ఇంకెందుకు ఈ చూపు, ఇంకెందుకు ఈ సేవ, ఇంకెందుకు ఈ మందిరం, ఇంకెందుకు ఈ బోధలు, ఇంకెందుకు ఈ ఉపదేశాలు? ఆలోచించాలి. వీళ్ళ పరిస్థితి, 12 మంది పరిస్థితి ఇలాగే ఉంది. దేవుని దాసులారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే, వేల లక్షల మంది సంఘానికి యేసు వ్యతిరేకి. చూడండి, ఇందాక రూమ్లో చెప్పాను, ఆయన సిలువ వేయబడినప్పుడు గుడ్ ఫ్రైడే అని చెప్తాం కదా అయ్యగారులు, గుడి తెర మధ్యకి చిరిగిపోయిందంట. ఇప్పుడు సేవకులు దాన్ని మళ్ళా తిరిగి కుట్టేస్తున్నారు.
చెరడానికి లేదని మళ్ళీ కుట్టేస్తున్నారు. ఇక జోసెఫ్ జాకబ్ కుట్టేస్తున్నారు, మళ్ళీ కుట్టేస్తున్నారండి. దేవుడు ఏదైతే తీసేశాడో దాన్ని మరలా తిరిగి ఏళ్లే ఏం కనపడుతుంది బాబు? మనుషులు కనపడుతున్నారు, కానీ వాళ్ళు చెట్లులాగా ఉన్నారు. ఆ చెట్లు కనపడుతున్నాయి తండ్రి, ఎలా ఉన్నారు? వాళ్ళు మనుషుల్లా. చూడండి, ఇప్పుడు నేను అంటాను, వాడికి ఏదో కొమ్మ కావాల్సి వచ్చింది, కత్తి వచ్చిన కొమ్మ నరుకుదామని ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? మీకు తెలిసింది, ఇది ద్వారా బోధలు చేసే ఉంటారు. ఈ సేవకుడు ఎలాంటి సేవకుడు? మనుషులు చెట్లుగాను, చెట్లు మనుషులుగా. పోనీ ఏ చిన్న కర్రో ఏ కొమ్మో కావాల్సి వచ్చింది, కత్తిచ్చుకున్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? కదా, జరిగేది అదే కదా, ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, సేవ అంతా అదే. జాగ్రత్త. అందుకే అటువంటి సేవ మనకొద్దు. అటువంటి సేవ ద్వారా దేవుని చిత్తం నెరవేరదు. నా దేవుని దాసులారా, మనకివ్వబడిన కొద్ది మందినైనా పరిశుద్ధమైన మత్స ముడత డాగు లేని కళంకము లేని సంఘముగా క్రీస్తు యేసు ఎదుట మనం నిలబెట్టాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నా దేవుని బిడ్డలారా చూడండి, అప్పుడు మరలా చూడండి, మరలా చేతులుంచి మరల అనేది అండర్లైన్ చేసుకోండి. మరలా యేసు ప్రభు స్వస్థతలోనే మరలా అనే మాట రాకూడదు అసలు. సేవకుల విషయంలోనే అదే జరిగిందండి. అదే యేసు ప్రభు ఉన్నంత వరకు ఇలాగే చేశారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచాడో, ఇప్పుడు వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఒక్కొక్కరే ప్రభు కొరకు ప్రాణం పెట్టి స్థాయిలోకి వెళ్ళిపోయారు. నా దేవుని దాసులారా జాగ్రత్త. ఇప్పుడు మరలా అంటే ఫోన్లే ఏదో చేస్తున్నాడని వదిలిపెట్టే దేవుడు మరలా మనం దారిలోకి రావాలని నేను తపన, ఆయన చిత్తంలోకి రావాలని తపన. ఎందుకంటే ఆయన చిత్తం ఎరగకపోతే మన అభిషేకం, మీరందరు అభిషేకాలు పెద్ద పెద్ద సేవకుల ద్వారా పొందిన వాళ్ళు ఉంటారు, మీ అభిషేకాలు నిర్వీర్యమైపోతాయి. ఆ అభిషేకానికి అర్థమే ఉండదు, మీ పిలుపుకి అర్థమే ఉండదు, మీ సమర్పణకు అర్థమే ఉండదు, మీ సంఘాన్ని సర్వనాశనం అయిపోతుంది. అందుకని మరలా పోన్లే, ఇడికేదో కొద్దులో ఇదివరకు అస్సలు లేదు కదా, ఇప్పుడేదో ఎలాలో నాడేట్ చేసి అవుతాడులే, ఏదో మొత్తానికి నడుతాడుగా, ఏదో చూస్తాడు గల్లా అని దేవుడు వదిలిపెట్టే దేవుడు కదండి. ఆయన చాలా క్లియర్గా ఉండే స్పష్టమైన దేవుడు. స్తోత్రం. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగానే ఇక్కడ కూర్చుని మనం సేవ చేసే వరకు మనల్ని దేవుడు వెంటాడుతూనే ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆత్మ సంబంధమైంది మరుగైపు తొక్కువేయబడుతుంది. చూడండి దేవుని దాసులారా, ఇప్పుడు ఒక అద్భుతం ద్వారా ఊరిని మార్చేయాలనుకోలేదు దేవుడు, ఈ అద్భుతం ద్వారా నా సేవకులు మార్చాలనుకున్నాడు దేవుడు. స్తోత్రం. అందుకనే వాడికి ఏదో వచ్చిందంట, చూపు వచ్చింది, రాజీ పట్టలేదు. సంపూర్ణమైన చూపు నీకు రావాలి. నువ్వు సేవకుడు కదా, నువ్వు సంపూర్ణంగా చూస్తేనే, సంపూర్ణంగా అర్థమైతేనే, దేవుని చిత్తం అర్థమైతేనే. అందుకే నేను చాడు బాబు, నేను ఉమ్మి వేసినా, నేను నా చేతులు పెట్టినా, నీకు ఇంకా సరైన చూపు రాకపోతే వెళ్ళి ఊరిలోకి వెళ్ళి ఏం చేస్తావురా? కానీ ఈ రోజున ఇలాంటి చూపు కలిగిన సేవకులను తయారు చేసే మినిస్ట్రీలు తయారైపోయాయి. ఒక ఆయన 4 రోజుల సెమినార్ పెడతాడు. 4 రోజుల సెమినార్ ద్వారా ఏం వస్తుంది అతనికి? ఈ సగం చూపు తప్పితే. ఇప్పుడు ఇంకొక ఆయన 3 నెలలు బైబిల్ స్కూల్ అంట. వీళ్ళకి 3.5 ఏళ్ళు తిరిగితేనే కళ్ళు సరిగా రాలేదు కదా, ఆత్మీయ చూపు రాలేదు కదా, దైవ చిత్తం అర్థం కాలేదు కదా. ఎంత తేలిక చేశారో చూడండి, ఎంత తేలిక చేశారు. నా దేవుని దాసులారా జాగ్రత్త. అందుకనే ఇప్పుడు అంటాడు మరలా అనేది పెద్ద ప్రసంగమయ్యగా మరలా. అందుకని ఇప్పుడు కూడా మనం కూడా ఖచ్చితంగా మన సేవల గురించి మరలా తిరిగి ఆలోచించుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు జాకబ్ గారు, నా దేవుని బిడ్డలారా, ఇందువల్ల ఆయనకేమీ ధనం కలిసి రాదు, ఆయనకేం పేరు ప్రఖ్యాతలు రావు. కానీ మన సేవలో ఉన్నటువంటి లోపాలను తప్పకుండా దిద్ది ఇక్కడ కూర్చున్న మనమంతా దేవుని చిత్తాన్ని గ్రహించి అలాగున సేవ జరిగించుదుముగాక. చూడండి, వెంటనే మరలా వీడికేదో చూపొచ్చిందిలే, ఏదో 4 పాటలు పాడుతున్నాళ్లే, మంచి ఉపమానాలు చెప్తున్నాళ్లే, కథలు. మీరు చూడండి, బైబిల్ ఎలా బోధిస్తారని అంటే, అయ్యగారు ఒక వాక్యం చదువుతారు, ఇక అల్లికలు అనమాట, సాపలినట్టు కథే, మొత్తం అంతా కథే. భర్త వచ్చేసరికంట పువ్వులు ఎట్టుకుని, టీ పట్టుకుని, నీళ్ళు పట్టుకుని, ఏమండి అని. ఇదా సేవలో నువ్వు చెప్పేది? నీ భర్త వచ్చేసరికి మోకాళ్ళ మీద ఉండే తల్లి అని చెప్పాలి కదా. నీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నీ పిల్లల కోసం కన్నీళ్లు కాచే ఉపవాసాలు ఉండే తల్లి అని చెప్పాలి కదా. అలా కాదంట, నీ భర్త అలసిపోయి వస్తాడుగా, మళ్ళీ ఆడలాగానే తిప్పుకుంటా మాట్లాడతాడు. చూడండి, ఈ కన్నులు తెరవబడక, దేవుని వాక్యం అర్థం కాక ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా తయారవ్వాలో చెప్తున్నాడు. మంచి స్నానం చేసి కొంత పెర్ఫ్యూమ్ వేసుకుని, టీ కప్పు కట్టుకుని, కొంచెం అంతా ఏమండి బాగున్నారా నడక కూడా నడుపుతాడు మైక్లో, స్టేజ్ మీద. వేదిక ఏదో లేదంటాడు వేదిక మీద. నేను ఉట్టినట్టు చెప్పట్లేదండి. అందుకనే ఇవన్నీ మరలా తిరిగి నేత్రాలు తెరవబడాలి. మరలా తిరిగి, లేకపోతే మానేయ్. ఎందుకు ఈ చూపు?
ఆయన అంత వేదన పడి మరలా మొదలెట్టాడు, మరలా తిరుగుతున్నాడు. ఆయన ఎలా విడిచిపెట్టలేదే, ఎలాగో సేవ చేసేస్తే ఎలాగో చెప్పేస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాడే. నువ్వు మరలా తిరిగి బాగుపడాలా అని, అయ్యా సగం వచ్చిందిలే, నువ్వు పాటలు బాగా పాడతావులే, ఆడోళ్ళ తిప్పుకుంటా నడుతావులే, స్టేజ్ మీద సక్కని తగ్గేది లేని సినిమా డైలాగులు చెప్తావులే అని వదిలేలే దేవుడు. స్తోత్రం. వదలడు. ఇప్పుడు అంటాడు మరలా తీసుకొచ్చి, బాబు నువ్వు బాగుపడాలి అని మరలా తిరిగి ఆయన చేతులు ఉంచినప్పుడు చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, కుదర్చబడ్డాడట. 25వ వాక్యం చదవండి పాస్టర్ గారు. ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచి తేరి చూచి, చప్పట్లు కొడదామా గట్టిగా, హల్లెలూయా. కుదర్చబడాలి నా దాసులారా, మన మనసులు కుదర్చబడాలి, మన పిలుపు కుదర్చబడాలి, నీకున్నటువంటి అభిషేకం కుదర్చబడాలి. లేకపోతే మనకిష్టం వచ్చిన బోధలు చేసేస్తాం, మనకిష్టం వచ్చిన మాటలు చెప్పేస్తాం, మనకిష్టం వచ్చిన పాటలు పాడేస్తాం. ఇప్పుడంతా పాటలు ట్రెండింగేనండి. ఒక ఆయన పాడతాడు, మొగ్గంతో ఆడగొంతో తెల్లం. నేను ఆయన ఎదరకుండానే అన్నా మొన్న, పాపం ఇదైపోయాడు, అన్న మీరు మరి ఎలాగని తెలగన్నా, ఆడగొంతో మగ్గంతో తెలీదు. వెళ్ళాలంటే ఖచ్చితంగా 25 ముందే పంపించాలా సింగర్ గారికి. ముందే పౌరుల గురించి చెప్తాడు, గేదెల గురించి చెప్తాడు, కాకుల గురించి చెప్తాడు. కాకుల గురించి, పిచ్చుకల గూళ్ళు చూడండి, కాకులు చూడండి. గుమ్మాల గురించి చెప్తాడు, కిటికీల గురించి చెప్తాడు. యేసు ప్రభు గురించి చెప్పడం ముందే. నేను డైరెక్ట్గా చెప్తానండి, ముందే వెళ్ళాలి. మా 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 ఎవరు ఎజ్రా గారు లోపల బాధపడుతున్నాడు, అన్న వాక్యం చెప్పి అన్నీ ఎందుకు, ఇది వాక్యం, ఇదే వాక్యం. దేవునికి స్తోత్రం. నేను కూడా జాకబ్ గారిలో చాలా ముందు ఉండండి అయ్యా. ఆరాన్ని గురించి, ఆయన చిత్తాన్ని గురించి చెప్తావా? కాకులు చూశారా, పిచ్చుకలు చూశారా, మధ్యలో ఒక బాలసుబ్రహ్మణ్యం పాట. ఇదా వాస్తవయ్య గారు. నేను సేవ మొదలుపెట్టి 35 ఏళ్ళు నేను తమ్ముడు, బాధతో వ్యాధంతో చెప్తున్నాను. నాకెవరో 10,000 ఎవరో, డబ్బు కోసం కాదండి. అతనికి నాకంటే జూనియర్ అండి. ఈ కథలో, కాకమ్మ కథల్లో ఆ కథలు చెప్తే ఇతని రేట్ ఎంత అంటే ఇప్పుడు 30,000 రాత్రికి. ఇది బాగుంది కదా, ఏ ఉద్యోగస్తులకు వస్తుంది 30,000 ఒక రాత్రికి? ఇది బాగుంది కదా, దాన్ని పెంచి పోషించేది మీరే కదా. ఎందుకంటే మనుషులు చెట్లు, అందుకనే మరలా దేవుడు బాగు చేయాలంటున్నాడు. స్తోత్రం. ఈ సమాజం మరలా బాగుపడాలి, తప్పకుండా ఈ సేవకులు బాగుపడాలి, నీ హృదయం బాగుపడాలి. మనము తప్పకుండా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునే మనసు ఉంటే ఖచ్చితంగా మన సంఘాన్ని దేవుని ఎదుటి నిలబెడతాం. అటువంటి వారి మాటలు వినటం ద్వారా మీరు దెబ్బతింటారు అయ్యగారులు. అందుకే ఉమ్ము వేశాడట. ఉమ్ము వేసేటువంటి అనుభవాల మధ్య మన సేవ జరుగుతుంది. అయినా దేవుడు ఉమ్ము వేసినా వదిలిపెట్టలేదు, మరలా తిరిగి మనల్ని బాగు చేస్తున్నాడు. వాడు తేటగా చూసి చదివండి, ముగించేస్తాను. చూడసాగాను. ఇది అప్పుడు యేసు అప్పుడు సేవకెళ్ళు అన్నాడు. చప్పలు కొడదామా గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సేవకెళ్ళు, ఊర్లోకెళ్ళు, అంతే తప్ప తెలుసు ఒకటి తెలియకోటి చేయటం ద్వారా నా సేవ సర్వనాశనం అంటే ఏమనుకుంటున్నారంటే సంఘం పాడే ఇంకా పెరుగుద్ది. ఈ తప్పుడు బాధలు లస్ట ద్వారా ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఎందుకంటే లోకానికి అదే కావాలి, ఆత్మీయులకు అలా అక్కర్లేదండి. మీకు విషయం చెప్పనా, నా దగ్గర 280 మంది బళ్ళకు వస్తారయ్యా గోపాలపురంలో. ప్రతి సభకు వెళ్తారు. అది ఆత్మ సంబంధమైన వాక్యము వారి జీవితాలకు అద్భుతంగా ఒక పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతుందంటేనే అక్కడ ఉంటారండి. లేకపోతే నెమ్మదిగా వెళ్ళిపోతారు. వినరు అసలు. మీ సంఘాలను కూడా మీరు అలా తయారు చేయుదురుగాక. నా దేవుని దాసులారా చూడండి, ఎంత గొప్ప మాట. నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని వానికి చెప్పి వానిని ఇంటికి పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, దేవుని దాసులారా, అభిషక్తులారా, కనుక ఈరోజున ఇక్కడ చేరిన మన జీవితంలో దైవజనులు జాకబ్ గారికి మరోసారి నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సెమినార్ ద్వారా, ఈ సేవకుల సదస్సు ద్వారా తప్పకుండా మనము దేవుని చిత్తాన్ని గ్రహించే మనోనేత్రములు కలిగి మనం సేవ చేయుదుముగాక. మార్కు సువార్త 8వ అధ్యాయం బాగా చదవండి, ఇంటికి వెళ్ళకి ఇంకా బాగా చదవండి. నాకంటే బాగా యోచన చేయగలిగే ఆలోచన పరులు ఎక్కడున్నారు. ఇది కంప్లీట్గా సేవకుల కొరకు మాత్రమే దేవుడు రాశాడు అధ్యాయాన్ని. దేవుడు మిమ్మల్ని, మీ సేవను అభివృద్ధి చేసి ఆయన చిత్త ప్రకారంగా విస్తరింపచేయునుగాక. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. అవును, ఇంకను మనము దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడే దేవుని చిత్తాన్ని మనం జరిగించగలుగుతాం. లేకపోతే సంఘంలో మన ఇష్టాలు నెరవేర్చుకుంటాం, సేవలో మన ఇష్టాలను జరిగిస్తూ వస్తాం. అందుకే పరిపూర్ణముగా మనోనేత్రాలు తెరవబడాలి, మన కన్నులు తెరవబడాలి, ఉపదేశాన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాకుండా ఏదో ఇంత మట్టుకు చాలులే
నేర్చుకున్నాను, కొద్దిగా వచ్చింది అన్నట్లుగా కాదు. ఓ, మన కొరకై దేవుడు ఏర్పరిచిన బలమైన ఉపదేశకులు, ఆత్మపూర్ణులైన వారు హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెబుతున్నప్పుడు లోబడాలి. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు. ఓ, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక అంటున్నాడు. అభిషేకం అనేది ఎవరో సంస్థ నాయకుడు నీకు సాలువ కప్పో, లేకపోతే నీకు సర్టిఫికెట్ ఇచ్చో, నువ్వు 50,000 కొనుక్కుంటే వచ్చేది కాదు అభిషేకం. ఇలాంటి ఆత్మపూర్ణులైన దైవజనులు బోధిస్తున్నప్పుడు బోధకు నిన్ను నువ్వుగా అప్పగించుకుంటేనే నువ్వు అభిషేకం పొందుకుంటావు. గద్దించి బుద్ధి చెబుతున్నప్పుడు లోబడితేనే అభిషేకాన్ని పొందుకుంటావు. దైవజనులారా, చాలామంది డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, పదవులు కొనుక్కుంటున్నారు, అభిషేకం కూడా కొనుక్కుంటున్నారు, వచ్చిందనుకుంటున్నారు. అందుకే అది అభిషేకము కాదు, అది అభిషేకము కాదు. దయచేసి పదవుల కోసమో, డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేటువంటి సర్టిఫికెట్ల కోసమో ప్రాకులాడకండి. ఇక సమయం లేదు. అభిషేకముతో కూడినటువంటి పరిపూర్ణమైన దేవుని చిత్తమును ఎరిగిన సేవ జరిగించాలి. వేలాది మంది ప్రజలు సంఘానికి రానక్కర్లా, ఉన్న కొద్ది మందినే సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టగలగాలి. లోకమనే లోక ఆచారాలతో, లోక పోకడలతో కూడినటువంటి ఆ పులిసిన పిండి సంఘములోనికి రాకుండా మనం ఎప్పుడు కాపాడుకోగలుగుతామంటే అభిషేకము ఉన్నప్పుడు మాత్రమే, ఉపదేశములు కట్టబడినప్పుడు మాత్రమే. ఇంతటితో సంతృప్తి చెందొద్దు. అవును ప్రభువా, విన్న ఉపదేశానికి లోబడి అప్పగించుకుని, అవునయ్యా నీవు నాకు అప్పగించిన 10 మందిని అయ్యా నీ ఎదుట నిలవబెట్టడానికి నాకు అభిషేకము కావాలి. నీ ఉపదేశములో నీవు అప్పగించిన సంఘము కట్టబడాలి ప్రభువా. అలాగూ నన్ను నేను కట్టుకుని నీవు అప్పగించిన సంఘాన్ని కడతాను ప్రభువా, నాకు అభిషేకము దయచేయండి నాయనా అని ప్రభువుని అడుగుదాం. మనసారా దైవజనులు ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దైవజనులు సమయంలో ప్రభుదాసయ్య గారు ప్రార్థన చేస్తారు, తర్వాత యజ్రాయి గారు కూడా ప్రార్థన చేస్తారు. ఆలస్యమైందని ఎవరు విసుగ చెందవద్దు. ప్రతిరోజు మనం కూడుకోం. దైవజనులు ప్రతిరోజు మనకు దొరకరు. ఇక ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకుల్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సేవకుల యొక్క సదస్సును బట్టి నేను మనసారా స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ సేవకుల యొక్క సదస్సులో నాయన చక్కటి ఉపదేశాన్ని అయ్యా అందించినటువంటి సేవకులు దాసన్నయ్య గారిని బట్టి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో రోషం కలిగి నాయన, భారం కలిగి నాయన, ఇప్పటి కాలపు పరిస్థితులు నాయన ఎంతో చక్కగా వివరిస్తూ ప్రభా మేము ఏ విధంగా సేవ చేసి అయ్యా ఆ యొక్క సమూహాన్ని నీ ఎదుట నిలబెట్టగలిగే ఆ శక్తి, ఆ సామర్థ్యము మేము ఎలా పొందుకోవాలో ప్రభా చాలా తేట తెల్లగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా, ఒక గుంపు సమూహాన్ని మాకు అప్పగించబడినటువంటి ప్రతి ఆత్మ నీ ఎదుట నిలబెట్టగలిగే ఆ శక్తిని మా అందరికీ మీరు అనుగ్రహించండి. అట్టి అభిషేకాన్ని కూడా మాకు దయచేయండి. సుశక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేతులెత్తి సేవా పరిచర్య అభివృద్ధి పొందుచు ముందుకు నడిపించబడేటట్లుగా దైవజనులు యజ్రాయి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవిద్దాం. క్రైస్తవుడు హల్లెలూయా. అందరూ దయచేసి మన ప్రక్కనున్న సేవకుల యొక్క చేతులు పట్టుకుని ప్రార్థన చేద్దామండి. అయ్యా రండి, జాకబ్ గారు, అందరూ చేతులు పట్టుకుని ప్రార్థన చేద్దాం. సేవకులంగా మన సమయాన్ని వ్యర్థంగా గడపకుండా వాక్యాన్ని పరిశీలనగా ధ్యానం చేద్దాం. సమయం దొరికినప్పుడెల్లా, అనగా ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దాం. మన సమయాన్ని వృధాగా, వ్యర్థంగా, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా ఊరకనే మన సమయాన్ని వృధాగా ఎక్కడ గడపకుండా ప్రభు దృష్టి మన మీద నిలిపేటట్లుగా మనం నిజంగా ఆయన సన్నిధిలో గడపగలిగితే ప్రభు మనల్ని వాడుకోవటం ప్రారంభిస్తారు, అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఓ ఎస్, ప్రభు నీ జీవితంలో మనం పెన్నడు చూడని ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఎస్,
పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఆయన ఆత్మచేత నడిపించబడితే దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టి వాడుకోవాలో అక్కడ అద్భుతంగా వాడుకుపోతున్న ఆత్మల్ని మన ద్వారా ప్రభు రక్షించి బలమైపోతున్న ఆత్మల్ని మన ద్వారా ప్రభు రక్షించి బలమైన సేవకునిగా ప్రభు మనల్ని వాడుకోబోతున్నారు. ఎస్ ఎస్ ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం కన్నులు తెరవబడిన వారమై తేటగా దేవుని వాక్యాన్ని చూడగలిగితే, దైవ చిత్తాన్ని తేటగా మనం అనుసరించగలిగితే ప్రభువు మన ద్వారా అభిషేకాన్ని విడుదల చేయబోతున్నారు, మన ద్వారా దైవ చిత్తాన్ని నెరవేర్చబోతున్నారు. ఎస్ 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 ఆత్మ, పరిశుద్ధాత్మ, బలమైన పరిశుద్ధాత్మ తాకిడి, ఆయన అభిషేకముతో నడిపించబడే అనుభవంలో మనం సాగితే ఆయన బలమైనటువంటి ఆత్మవరాలు, కృపావరాలతో నింపి ప్రభు ఈ కడవరి కాలపు ఉజ్జీవ జ్వాలలుగా దేవుడు మనల్ని వాడుకోబోతున్నారు. ఆది అపోస్తుల ఆత్మాభిషేకం అద్భుతాలు చేయునట్లు హెచ్చించిన దేవా, మీ ఆత్మవరములతో మమ్ము అభిషేకం చేయుమా. ఒకరికొరకు ఒకరు చేయి పట్టుకొని మనమందరము మీ ఆత్మవరములతో మమ్ము అభిషేకం చేయుమా. అలనాడు బాప్తిస్మ యోహానును ఆత్మల భారముతో మండించిన దేవా, నశించే ఆత్మలకై ప్రార్థించే కృప నిమ్మయా, నశించే ఆత్మలకై ప్రకటించే కృప నిమ్మయా. అలనాడు ఆ ఏలియాను రోషపు ఆత్మతో మండించిన దేవా, ఈనాడు నీ ఆత్మతో నన్ను మండింపచేయుమా. బలమైన అభిషేకమా, బలమైన అభిషేకమా, బలమైన అభిషేకమా, బలమైన అభిషేకమా. అగ్ని 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 గ్లోరీ, అగ్ని 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 ఆమేన్. అగ్ని 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 గ్లోరీ, అగ్ని 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 అగ్ని. ఇది పరలోక రాజ్యపు అగ్ని, ఇది పరిశుద్ధాత్మ అగ్ని, ఇది పరలోక రాజ్యపు అగ్ని, ఇది పరిశుద్ధాత్మ అగ్ని. బలమైన అభిషేకమా, బలమైన అభిషేకమా, బలమైన అభిషేకమా, బలమైన అభిషేకమా, 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 అభిషేకమా. శరవన్ ఇందురలా శరవన్ అభిషేకమా, 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 బలమైన అభిషేకమా.
అభిషేకమా. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, అనుకున్న రీతిగా ఈ ప్రత్యేకమైన సమయంలో నన్ను కూడా పాలిభాగస్థం చేసినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇక్కడున్న మా తోటి జత పనివారైన మా సహోదరులైన మా దైవ సేవకులందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరైతే సేవలో అభివృద్ధి లేదని బాధపడుతున్నారో వారందరి సేవా పరిచర్యల్లో దైవ చిత్తానుసరమైన అభివృద్ధిని దయచేయండి. దైవ చిత్తానుసారంగా ప్రభు మీ వాక్యాన్ని బోధించి ప్రభు అయ్యా సంఘమును మీ ఎదుట నిలబెట్టగలిగే అయినా సర్వ సంపూర్ణతలో ప్రభు ప్రతి ఒక్కరిని సిద్ధపరచగలిగే స్థితిని దయచేయండి. వారికి సమస్త అవసరతల అక్కర్లు మేము మహిమలో తీర్చండి ప్రభు. యేసయ్యా, ఇక్కడ జరుగుతున్న పరిచర్య అయినా మా ప్రియులు ప్రభు దైవజనులు జాకబ్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న పరిసరికి ముద్ర వేయండి ప్రభు. మీ బలమైన కార్యాలు జరిగించండి నాయన. సభల మూలంగా ప్రభు అయ్యా సంపూర్ణమైనటువంటి అయ్యా మీ దైవ చిత్తాన్ని ప్రజలకు బయలుపరిచి రాజా ఈ సభల మూలంగా అనేక ఆత్మల రక్షణార్థమై మీ కార్యం జరిగించమని వేడుకొనిచున్నాం ప్రభు. మా మట్టుకు మేమైతే ప్రభు ఈ సేవకుల సదస్సు ద్వారా ఆధ్యాత్మికంగా బలపడడానికి తండ్రి అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరి జీవితాల్లో మనోనేత్రాలు వెలిగించబడిన వారమై తేటగా చూస్తూ ప్రభువ సమస్త విషయాల్లో కుదర్చబడి ప్రభువ ఎల్లప్పుడూ తండ్రి మీ దైవ చిత్తమును చేయవారంగా ఉండటానికి అయ్యా ప్రతి విషయంలో మీ తోడు సహాయము దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. అయ్యా ఈ సమయం వృధా కాలేదని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభువ. యేసయ్యా మీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాటను ప్రభువ అయ్యా వాక్యపు వెలుగులో పరిశీలనగా ఇది సత్యము గనక ఈ సత్య ప్రకారం మేము అన్ని విషయాలలో సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేకములు కలిగిన వారమే ఇది మొదలుకొని ప్రభు వాక్యాన్ని అలవాటుగా కాకుండా ప్రభు ఒక ఆధ్యాత్మికమైన లోతైన అనుభవాలలో ప్రభు మేము ధ్యానించగలిగి అయ్యా అనేకులకు మేము త్రోవ చూపించే వారంగా ఉండటానికి మీరు సహాయం చేయండి. మాలో ఏ ఒక్కరు గుడ్డివారంగా కాకుండా కన్నులు తెరవబడిన వారమై తేటగా ప్రభు మీ యొక్క పరలోక మార్గాన్ని చూపించగలిగే స్థితిని మాకందరికీ దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహవాసము సమాధానము ఆశీర్వాదం మన మధ్యలో బలమైన ఉపదేశం ఇచ్చిన దైవజనులు దాసన్ గారికి వారితో వచ్చిన దైవజనులకు ఆయా ప్రాంతాల నుండి ఎండవేళ సమయంలో చేరువచ్చి ఎంతో సమయాన్ని వెచ్చించి ప్రభువు పాదాల చెంత ఉపదేశాన్ని వినిన ప్రతి దైవజనునికి కుటుంబాలకు సంఘములకు సకల పరిశుద్ధులకు తోడై విజయోత్సాహముతో నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చక్కటి ఉపదేశం ఇచ్చి నన్ను బలపరిచిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరలా మన మధ్యకు వస్తారు. మీ అందరి సహకారం ప్రోత్సాహం ఉంటే ఆర్థికంగా కాదు, మరి అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యమైంది, దయచేసి అర్థం చేసుకుని మీ కొరకై చక్కటి ప్రేమ విందును సంఘ బిడ్డలు మా ప్రియులు సంఘ పెద్దలు కొండపాటి కుమార్ గారు వారి యొక్క కుటుంబం తరపున ఏర్పాటు చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని నిండారుగా దీవించి వారికి చిన్న సంతానం అంతటిని ఆశీర్వదించును గాక. ఆమేన్. మా కొరకు పరీక్షల కొరకు సేవకులందరూ ప్రార్థించాలని అందరికీ పేరు పేరున వందనాలు. మంచి